4వ నెల ఈ క్రీస్తు ప్రార్థన పరిచర్యలో మనందరినీ దేవుడు ఆయన సజీవుల రెక్కల చాటున గత దినములన్నీ కాచి కాపాడి ఈరోజు ఆయన ఎదుట మనం నిలబెట్టినందుకే మరి దేవాదేవునికి అందరూ సహజ స్తోత్రాలు చెల్లిందాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని యొక్క కార్యములు చాలా బహు గంభీరమైన కార్యాలు, మరి ఆయన ఆశ్చర్య కార్యాలు, గంభీర కార్యాలు మనం వివరించడానికి మన శక్తి, మన యొక్క భాష, మన భావ వ్యక్తీకరణ చాలదు. దేవునికి స్తోత్రం. మరి వాటిని అనుభవించిన వారు, మరి వాటి యొక్క కార్యములు రుచి చూసిన వారు మరి దేవునికి వేణువల్ల తప్పక కొనియాడతారు. దేవునికి స్తోత్రం. మరి దినకాల సమయంలో ప్రియులారా, మరి శ్రేష్టమైన మరి సమయానికి మనం వచ్చాం. మరి దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానం చేయడానికి గత రాత్రి మరి ప్రత్యేకముగా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయడానికి, అలాగే వాక్యం చేయడానికి సమర్పించుకున్న వారు ప్రార్థన చేయడం జరిగింది. మరి దేవుని యొక్క కార్యములు మరి ప్రబలుతున్నప్పుడు సాతాను యొక్క ఆటంకాలు ఏంటి, వాడు కూడా ఫుల్ వర్క్ కలిగి ఉంటాడు. ఏంటో తెలుసండి, దేవుని కార్యాలను పాడు చేయడం వాడి పని. ఎవరైతే దేవుళ్ళు ఎదుగుతున్నారో వారిని గాడి తప్పించడం, మార్గం తప్పించడం. ఎవరైతే దేవుని చిత్తంలో ఉన్నారో వారిలో ఏ విత్తనాలు వేస్తున్నాడండి? చెడుతనమైన అవిధేయత, తిరుగుబాటు అనే విత్తనము. ఒక వ్యవసాయదారుడు చెక్కన విత్తనాలు విత్తి వెళ్ళిపోయాడటండి. శ్రేష్టమైన విత్తనాలు విత్తాడు. చాలా జాగ్రత్తగా బుర్రలకి పెట్టాలి. హమ్మింగ్ వస్తుంది చూడండి. శ్రేష్టమైన విత్తనాలు మంచి ఫలింపు కలగాలని పొలంలో విత్తని వెళ్ళిపోయాడండి. అయితే ఈ యొక్క మొలకెత్తిన తర్వాత వాటిలో కొన్ని లక్షణాలు చాలా జాగ్రత్తగా గమనిస్తే అందులో కొన్ని చెడ్డ విత్తనాలు కూడా మొలిచినాయి. గబగబగా ఈ పనివాడు వెళ్ళి, అయ్యా మనం మంచి విత్తనాలు విత్తాం కదండి యజమానుడా, గోధుమల విత్తనాలు మనం విత్తాం, గురుగులు కూడా మధ్యలో మొలిసినాయండి, ఏం చేద్దాం అన్నాడు. ఏమీ నువ్వు కంగారు పడకు, ఫలానికి రాని, చేట నా చేతిలో ఉంది, అవి అగ్నికి, ఇవి కొట్లలోకి. ఎందుకంటే ఈ చెడ్డ మొక్కను ఇంకా అమ్మింగ్ వస్తుంది, ఆయన చూడు, అమ్మింగ్ వస్తుంది చూడు, తగ్గించు. ఈ మైకులు పెంచి పెద్ద మైకులు, ఆ మైకులు కూడా తగ్గించు, మొత్తం ఆఫ్ చేసి. అర్థమవుతుందండి? ఈ చెడ్డ మొక్కలని, ఈ గురుకులు నువ్వు ఎప్పుడైతే తీసేవో పక్కనున్న మంచి మొక్కలు పాడవుతాయి. వాటినేమి నువ్వు చేయకు. వాటి ఫలింపు వచ్చిన తర్వాత ఇదని కాస్త ప్రిక్రియ. ఒక్కొక్కసారి మనం అనుకుంటాం చెడ్డవారుగా ఉన్నవారు, దేవునికి అవిధేయులుగా ఉన్నవారు, వారు ఎదుగుతున్నారులే అనుకుంటాం. ఎందుకంటే మనము ఏ దృష్టితో చూస్తామంటే వారు మనకంటే మంచి ఇల్లులు కట్టుకుంటున్నారు, మనకంటే మంచి బట్టలు వేసుకుంటున్నారు, మనకంటే చాలా మంచి తిండి తింటున్నారు, మనకంటే చాలా హ్యాపీగా ఉంటున్నారు అని మనం అనుకుంటాం. కానీ వారు ఎదిగి ఒక్కసారి భయంకరమైన శాపానికి వారు పోతారు. వారి పిల్లలకి శ్రేష్టమైన భవిష్యత్తు ఉండదండి. ఆ తర్వాత వారిని జాగ్రత్తగా నెతికినా సరే వారు ఆనవాళ్ళు కనబడవంట. ఇక్కడ ఉండివాడే ఏడని చెప్పేసి ఎదిగితే వాడు ఆనవాళ్ళు కూడా అక్కడ కనబడదంటండి. కానీ దేవుడు మనకు మాత్రము శాశ్వతమైన కృపను దేవుడు మనకిస్తాడు. దేవునికి స్తోత్రం. కృప అంటే చాలామందికి అర్థం కాక ఏమనుకుంటున్నారంటే ఈ మేడలు, ఈ మిద్దులు ఏంటి, ఈ వస్తువులు, ఈ వాహనాలు, ఈ వెండి, బంగారము, ధనదశకాలు, వీటిని కృప అనుకుంటున్నాం. దేవుడు మనకిచ్చే ఆశీర్వాదం చాలా శ్రేష్టమైనది. ఈరోజు ఆశీర్వాదం కొరకు మీకు చెప్తాను. ఈరోజు చాలామంది క్రైస్తవులు చిన్నపిల్లోడికి చూడండి, ఈ అమ్మమ్మ ఈ గోరుమిట్టిలో లేకపోతే ఈ చక్కెరబాణంలో చేసి పెడితే ఆడికి ఎక్కలేదండి. దానికి కొంచెం పందారు కోటింగ్ ఎత్తే మొత్తం పరపరాన్ని అవలేసేటండి. అంటే ఆడ కొంచెం ఆ తీపి తగలాలి కదా. అలాగే నేను చాలామంది క్రైస్తవులకి ఏం చేస్తున్నారంటే
అమ్మ అందుకే చిన్నపిల్లలు మందులు కూడా ఎలాగుంటాయి, తీయగా ఉంటాయి. పెద్దోళ్ళకి మనకి ఇచ్చిన మందులు ఎలాగుంటాయంటే కొంచెం చేదుగా ఉంటాయండి. చిన్నపిల్లలకి ఇచ్చే మందులు లోపల ఉన్న పైన మాత్రం తీపి కోటింగ్ ఇస్తాడండి. ఎందుకంటే తీయగా ఉంటే మింగుతారని. ఆత్మీయ జీవితంలో ఎదగలేని వారికి ఏం కావాలో తెలుసా? చిన్నపిల్లలకి మీరు క్రీస్తునందు పసిబిడ్డలు అనుకుంటున్నారు. వయసును బట్టి చూస్తే మీరు ధర్మశాస్త్ర ఉపదేశకులుగా ఉండాలి. ఇంకా మీరు ఎలాగెంచుకుంటున్నారంటే పౌలు గారు ఇకను పాలునే కోరుకుంటున్నారు చిన్నపిల్లలు. కానీ చాలామంది ఈ విధంగానే చిన్నపిల్లలనే మోసం చేస్తాడు సాతానుగాడు కదా. పెద్దవాళ్ళు మోసం చేయగలడండి? చిన్నపిల్లలనే మోసం చేస్తాడండి. అలాగే ఇదివరకు చాలామంది క్రీస్తునందు ఇంకా పసిపిల్లలుగానే ఉంటున్నాం, సాతానుకు మోసాల్లో పడిపోతున్నాం. ఈ చిన్నపిల్లలకి ఏం కావాలో తెలుసండి? ఆశీర్వాదము. కూటాలకు కూడా ఆశీర్వాద కూటాలను ఎడితేనే వస్తారండి. కుటుంబ ఆశీర్వాద కొడుకులు అంటే కుటుంబం అంతా కూర్చుంటారండి. ఉద్యోగ కూటాలంటే రారు, ఉపవాస కూటాలంటే రారు, కుటుంబ ఆశీర్వాద కూటం అంటే వచ్చేస్తారు. అంటే ఏవి ఆశీర్వాదాలు దొరికిపోతాయండి. అద్భుత దినకాల ప్రియ క్రైస్తవ సహోదరులారా, మీరందరూ ఆశీర్వాదం పొందుకుంటారు. ఇంతంత ఇలా చెయ్యాలన్నారు అనుకోండి, ఎవ్వరు తూచ తప్పకుండా, లేకపోతే అప్పు చేసినా సరే స్పాన్సర్ చేసేస్తావు. ఏంటి? ఒక ప్రోగ్రాం నీ దగ్గర లేకపోయినా సరే అప్పు చేసైనా 7,000 10,000 దానికి రేట్ వేస్తాడు కదా కింద. స్పాన్సర్ చేసేస్తే నీకు ఆశీర్వాదం వచ్చేస్తుంది. నువ్వు బహుగా ఇచ్చేస్తే నీకు ఆశీర్వాదం వచ్చేస్తుంది. ఇలాగ ఈ దినకాలంలో చాలామంది ఆశీర్వాదం అనే మాటను అపవాదం ఏం చేస్తున్నాడంటే ఒక ఎర్రగా వేస్తున్నాడు మనకి, మనం పడగొట్టడానికి. యావత్ క్రైస్తవ ఏంటండి సంఘాన్ని పడగొట్టడానికి సాతాను గడిసే ఎర్రేటి ఇప్పుడు ఈ అంచె దినాల్లో. అమ్మా అందరూ ఒకసారి వెళ్ళి చెప్పండి. ఇంకా మళ్ళా అది ఒక ఎలకకి ఉప్పు చేప ఎలాగైతే ఆకర్షిస్తుందో బోన్లో పడడానికి, గేలానికి ఒక ఎర్ర ఎలాగైతే చేపను ఆకర్షిస్తుందో అమ్మా, అలాగే అపవాది కూడా నేడు యావత్ క్రైస్తవ సంఘాన్ని క్రైస్తవులు అని చెప్పుకుంటున్న విశ్వాసులు తప్పుదోవ పట్టించడానికి వేసే ఎర్ర ఏంటంటే ఆశీర్వాదం అనే ఎర్ర వేసి దేవుని చిత్తానికి వ్యతిరేకమైన పనులన్నీ మనతో చేస్తున్నాడండి. సువార్తకు దేవుడు ఆది అపోస్తుల ఉపదేశానికి వ్యతిరేకమైన పనులు ఏమనంటే ఆశీర్వాదము. భ్రమిము అవివేకులైన గలతీలారా, ఎవరో మిమ్మల్ని భ్రమ పెట్టారు. భ్రమలో పెట్టి అరిచేతిలో వైకుంఠం చూపిస్తున్నాడండి. ఉన్నతమైన భవిష్యత్తును బాడు చేస్తున్నాడండి. చిన్న ఎర నీకు చూపించి నీ దగ్గర ఉన్నదంతా దోచేస్తున్నాడు. దేవుడిచ్చే శాశ్వత కృపను, గొప్ప యుగయుగాలు తరతరాలు ఉన్న గొప్ప ఆశీర్వాదాన్ని, ఆ ఆశీర్వాదానికి వారసత్వం పొందకుండా నేను చేస్తున్నాడు. అర్థమవుతుందా? ఇది కాస్త దేవుడు అసలు మనం ఎందుకు పిలిచాడు? పేతురు గారు స్పష్టంగా ఒక మాట చెప్తారు. ఒక్క మాట, మొదటి పేతురు రాసిన పత్రిక తీసారా? ఆశీర్వాదానికి వారసులు ఒకటి ఇక్కడ మాట ఉంటుంది చూడండి అమ్మ, 9వ వచనము. ఎన్నో మాట? 3:9 చదవండి. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను చేయక దీవించండి. దేనికోసం పిలిచాడు మనల్ని?
దేవుడు ఉద్దేశం మనల్ని ఆశీర్వదించడానికి ఆదాము అవ్వని కూడా ఆది కాండంలోనే మనం చూస్తే మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి ఈ భూమిని స్వతంత్రించుకోండి, ఈ భూమి మీద అధికారులుగా ఉండండి. సాతాను శక్తి మీద కూడా దేవుడు మనకు అధికారం ఇచ్చాడండి. యేసుప్రభు రాగానే సాతాను గడగడలాడిపోతుందో, నజరేయుడైన యేసు దావీదు కుమారుడా, అప్పుడే మాతో నీకేమయ్యా పని, మమ్మల్ని కొంచెం ఎలాగ ఉన్నవయ్యా, ఎలాగా నీవు మమ్మల్ని పాతాళంలో తోసి తాళం వేసే రోజులు సమీపంగా ఉంది. అర్థమవుతుందండి? మమ్మల్ని కొంచెం ఉన్న బ్రతిమాలుకుంటున్నాడు. సాతాను శక్తి మీద కూడా మనకు అధికారం ఇచ్చాడండి. మనం ఏం చేస్తున్నామంటే సాతాను శక్తికి లోబడిపోయి ఇలా చెయ్యకపోతే ఎలాగండి? ఎంతవరకు వచ్చారంటే చాలామంది క్రైస్తవ సమాజం దిష్టిలు తీసుకొని ఎదురులు చూసుకొని గుమ్మడికాయలు కట్టుకొని ఇంకేంటండి ముహూర్తాలు చూసుకొని ఏదో చెప్తాం, అమ్మ మేము పలానా 10 గంటలకల్లా వచ్చేస్తామని. ఈ లోపల మమ్మల్ని చంపేస్తారండి. సరిగ్గా అక్కడ బేగా వెళ్దాం అనుకునేటప్పటికే ఈ లోపల ఎవరో ఒకరు వస్తారండి. లేదా ఏదో ఒక సందర్భం, ఏదో ఒక కార్యక్రమం మాకు ఉంటుంది తొందరగా వెళ్ళాలి అని ఏదో మాట వరుసను చెప్తానండి. అమ్మ పలానా రోజు పలానా 10 గంటలకల్లా లేదా 10:30 వస్తాను, 9:30 వస్తానండి. వీళ్ళు ఫిక్స్ అయిపోతారు. ఏంటంటే ఇంకా పాత అంటూ ఇంకా పోలేదండి. ఏ అంటూ ముహూర్తాలంటూ పూర్తిగా కడుక్కోలేదు హృదయాన్ని. కొంతమంది ఏంటండి వాస్తులు, ఇక్కడ గుమ్మం తీసి అక్కడ ఎట్టేమంటాడు, అక్కడ అసలు అప్పుల్లో ఉన్నాడు, మళ్ళీ 2 లక్షల అప్పు. అదే ఇంట్లో వాళ్ళ తాత తండ్రుల దగ్గర నుంచి కాపురం చేశారండి, వాళ్ళకి అన్నీ బాగున్నాయి. తాత 20 ఎకరాలు కొన్నాడు, అదే ఇంట్లో కాపురం చేసి మనవడమైన నాకు వచ్చేసిందండి. ఏంటండి నా బతుకు పోగోక, నా బుద్ధి పోగోక అప్పుల పాలైపోయాను నేను. దానికి ఎవడో పనికిమాలని చెప్పాడంటండి, వాస్తు బాగాలేదు ఇంటికి, ఈ గుమ్మం తీసి అక్కడ ఇట్టే, ఆ కిటికీ తీసి అక్కడ ఇట్టే, ఈ నెత్తి కొట్టేసుకో, ఈ కాళ్ళు నరికేసుకో అని. ఇవన్నీ ఏంటో తెలుసండి, దేవుని యొక్క శాశ్వత కృపను పొందకుండా సాతాను గడిపెట్టే. అర్థమవుతుంది దినకాల్సం ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా? ఇలాంటి కొన్ని మనలో ఇంకేమున్నాయండి? ఇవే దేవుడు మనకిచ్చే పరసంబంధమైన ఆశీర్వాదాలకు అడ్డులు. ఎందుకంటే ఏంటి మనకిచ్చిన ఉన్నతమైన ఆశీర్వాదం అంటే ఇక్కడ చెప్తున్నాడు చూడండి, జీవమును ప్రేమించి. ఈ మాట మీ బైబిల్ ప్రతి ఒక్కరు కూడా మీ బైబిల్లో అండర్లైన్ చేసుకోండి. ఏటి మనకిచ్చిన గొప్ప ఆశీర్వాదం అంటే భూ సంబంధమైన వాటి కొరకు దేవుడు ఆశీర్వాదం అని పేరు పెట్టలేదు. సాతానుగాడు నిన్ను అలా భ్రమ పెడుతున్నాడు. ఈ కూడు గుడ్డ, ఈ మేడ మీది, ఈ వస్తువు వాహనాలు ఆశీర్వాదం అని నిన్ను భ్రమ పెడుతున్నాడు. ఇది కాదు ఆశీర్వాదము. ఆశీర్వాదం అంటే కేవలము దేవుడే సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించిన దేవుడు. దేవుడిచ్చే ఆశీర్వాదం చాలా ప్రత్యేకమైనది. ఈ ఆశీర్వాదాన్ని ఎవ్వరు నీ వద్ద నుంచి లాక్కోలేరండి, దొంగలు దోచుకోలేరు. ఈ ఆశీర్వాదం ఎవరో మన దగ్గర నుంచి అపహరిస్తారనే భయం ఏమీ లేదండి. ఒకటే, సాతానుగాడు మాత్రము నేను భ్రమింప ఆడు లాక్కోలేడు. గంగవరం మోహన్ గారు ప్రార్థన చేస్తున్నా, మొహం కడుక్కురా, వెళ్ళి ముందు కూర్చున్నావు. ప్రార్థన చేసే టైంలో ప్రార్థన చేయండి. ప్రసంగం చెప్తున్నాడు, ప్రార్థన చేయకండి. యానం సహోదరులు కూడాను కళ్ళు తెరిచి ఆలకించాలి వాక్యానం. సహోదరుడు ఉండేదండి, నాన్నగారికి ఆవిడకి ఎప్పుడు ఫైటింగే. ఆవిడేమైందంటే కళ్ళు మూసుకొని అంటే, అమ్మా కళ్ళు తెరిచి ఆలకించండి వారు.
ఎవరో ఆవిడ పాప ఆలకించండి. ఆవిడకి అలవాటు ఏంటంటే కళ్ళు మూసేలాగా ఆలకించండి భూలోకం గారు అని చెప్పేసి నాన్నగారికి ఆవిడకి మనమ్మ కళ్ళు తెరువా, కళ్ళు తెరిచి చూడు, కలవరగిరిని చూడు. కళ్ళు మూసుకుని ఆలకించకండి, కళ్ళు తెరిచి మీరు నిద్రయ్యారో వాక్షి ఆలకించారో నాకేం తెలుసు, నిన్ను చూసుకున్నాం అలాగనుకుంటే అది స్టైల్ అనుకుంటే కళ్ళు మూసుకుని ఆలకించడం ఇంకొక ఆవిడ పడుకుంటుంది. కళ్ళు తెరిచి కళ్ళు ఒకవేళ తెరవలేని స్థితిలో సాధారణంగా మూసేస్తానుకోండి, ఒక చిన్న కారం నూనెతో ఇలాగ కాటికని చేసుకోండి, ఇలా చేసి ఎవరెట్టుకున్నారు కదా జిమ్డు బొమ్మన్నాను, కళ్ళు ముయ్యమన్న ముయ్యరు. కన్నీరుతో ఆలకింత అప్పుడు కన్నీరు కారుస్తూ. దేవుడిచ్చే ఆశీర్వాదం ఏంటో తెలుసండి, జీవము. ఇది ఎవ్వరు నీ దగ్గర నుంచి లాక్కోలేరు. అర్థమవుతుంది వెనకాల సమయంలో ఈ క్రైస్తవ సహోదరులు చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనము జగడంటున్నాడు పేతురు గారు, ఆశీర్వాదం వారసులవుటకే దేవుడు మనం పిలిచాడు. ఆది కాండంలో ప్రకటన గ్రంథం వరకు కూడా బైబిల్లో కొన్ని వేల వాగ్దానాలు ఆశీర్వాద వాక్యాలు ఉన్నాయి. ఇది దేవుడు ఒక్కడే ఇచ్చేది ఆశీర్వాదము, డబ్బు ద్వారా సంపాదించుకునేది కాదు ఆశీర్వాదము. మన కులం ద్వారా ఏంటి, మన యొక్క ఏటో ఈ లోక సంబంధం చదువు, దీని ద్వారా సంపాదించేది కదా ఆశీర్వాదము. అర్థమవుతుందా? ఇదని కాలంలో ప్రియులారా, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వారు చెడ్డదానిని పలకకుండా తమ నాలుకను కపటపు మాటలు చెప్పకుండా మన పెదవులను కాచుకొనవలను, కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానం వెదకి దాన్ని వెంటాడవలను. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు. అర్థమవుతుందా తల్లి? నీతిమంతులుగా నువ్వు తీర్చుకొని, నీతిమంతులకు దేవుడిచ్చే ఆశీర్వాదం చాలా శ్రేష్టమైనది. నువ్వు చెడ్డ మాటలు మాట్లాడుతూ, కపటం ఏంటి మాటలు మాట్లాడుతూ, చెడు పనులు చేస్తూ ఆశీర్వాదమా మా మీదకి దిగి వచ్చాము చప్పట్లు కొట్టేసి డ్యాన్స్ చేసే మాత్రం ఆశీర్వాదం వచ్చేస్తుందా? నీ హృదయం అంతా లోక సంబంధమైన ప్రతి చెత్త దరిద్రంతో అంతా నింపబడి నన్ను ఆశీర్వదించాను ఆయన అంటే ఆశీర్వదించేస్తాడు. నేను ఎలాగ ఆశీర్వదిస్తాడు? ఈ మాటలు మీరు అండర్లో ఎప్పుడు ఎఫెసీ పత్రికలోకి కొన్ని మాటలు మనం చూద్దాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం దానికి కొన్ని మాటలు చదువుదాం. అసలు ఆశీర్వాదానికి కారణభూతుడు, ఆశీర్వాదం ఇచ్చేవాడు ఎవరో తెలుసండి? తండ్రి. ఆయన కుమారుని నామమును ఎవరైతే పరిశుద్ధపరచుకొని నీతిమంతులుగా తీర్చబడి ప్రార్థన చేశారో, సామెతలో ఒక మాట ఉంది, నీతిమంతులకు తల మీదకి ఆశీర్వాదము వచ్చును. నీతిమంతులు యథార్థవంతులకు గుడారం వర్ధిల్లును. నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదం వస్తుందటండి. సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించే దేవుడు. అసలు ఆశీర్వాదానికి కారణభూతుడు ఎవరో తెలుసండి? దేవుడు, తండ్రి. ఇక్కడ ఎఫెసీ పత్రికలో చాలా స్పష్టంగా అపోజిన పౌలు సంఘానికి రాస్తున్నాడు. చూడండి, మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన తండ్రి క్రీస్తు యేసునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం. ఇది ఆశీర్వాదము, పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము. ఆశీర్వాదం అంటే నువ్వు మంచి ఇల్లు కట్టేసుకొని, మంచి సూట్లు వేసేసుకొని, బూట్లు వేసేసుకొని, తలకు రంగు వేసేసుకొని, వెండి బంగారాలు దిగేసేసుకొని,
నేడు క్రైస్తవులు చెప్తుంది ఇదే అండి. వీళ్ళందరూ మరి ముఖ్యంగా చెప్తున్నాను, భయంకర నిత్య నరకాగ్నిలో త్రోయబడతారు. ఎందుకంటే వారే శరీర సంబంధమైన దురాశలతో నింపబడిన వారు. అర్థమవుతుంది వెనకాల్సిన ప్రియ క్రైస్తవ సహోదరులారా, ఇది కాదు ఆశీర్వాదం, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము. ప్రతి ఆశీర్వాదము ఇది అని అదని కాదండి, ఆశీర్వాదములు అన్నీ ఉన్నాయి. మన ఆదివారం మీకు చెప్పాను, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ఆయన మాట విని, ఆయన ఆజ్ఞ విని నీవు ఆ విధంగా నడిచిన ఎడల నీ మీదకి ఆశీర్వాదాలన్నీ వస్తాయి ఇశ్రాయేలు ప్రజలకు చెప్పాడండి. నిర్గమకాండంలో చెప్పాడు, మరలా ద్వితీయోపదేశకాండంలో మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడిచ్చే ఆశీర్వాదము ఈ లోకంలో దేనితో నువ్వు లెక్క కడతావండి? ఈ లోకంతో దేనితో మనం లెక్క కట్టగలం? డబ్బుతో లెక్క కట్టలేం. ఈ లోకం దేనితో కూడా లెక్క కట్టలేవు. అసలు ఆశీర్వాదానికి మూల కారణం ఏంటంటే తండ్రి యేసు క్రీస్తు నందు ఎవరైతే వారి జీవితాలు ప్రతిష్ఠించుకున్నారో ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకిస్తాడు. కానీ చదవండి, ఎట్లనగా తన ప్రియుని యందు ఉచితముగా. ఈ ఆశీర్వాదం పొందడానికి ఎంత ఫీజు కట్టవలసిన పని లేదండి. మొన్న నేను ఒక పుస్తకంలో చదివాను, మరి ఒక అమ్మాను ఒక అయ్యానండి. అమ్మ నాన్న వాళ్ళ భగవాన్లు, వారు ఆశీర్వాదం పొందడానికి అంటే కాలు దగ్గర ఆశీర్వాదం పొందడానికి 15,000 కట్టాలట. అంటే కాళ్ళు పట్టడానికే అండి 15,000 కట్టి ఆ అమ్మగారు నాన్నగారు కాళ్ళు పట్టాలన్నమాట అండి. ఎవరన్నా వ్యతిరేకం తిరిగి ఆడ కొంచెం ప్రసాదం పెడతాడండి. ఆ ప్రసాదంలో భయంకర మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు కలుపుతున్నారు. ఆ ప్రసాదం భుజించిన వారందరూ కూడా ఇంకా ఆ మత్తుకి పరవశించిపోతారన్నమాట అండి. ఎవడన్నా తెలుసుకొని వ్యతిరేకం తిరిగాడంటే అక్కడే చంపి పాతేస్తున్నారు. లోపలే కొన్ని వేల శవాల గుట్టలు ఉన్నాయి. మీడియా వారు పైకి తీశారు, అప్పుడు ఒక 8 సంవత్సరాల క్రితమే. ఇంకా ఈ గుడ్డి వారు ఉన్నారు చూడ, గుడ్డోళ్ళు ఇంకా వాళ్ళు నమ్ముతూనే ఉన్నారండి. ఆశీర్వాదం పొందడానికి కొంతమంది కొన్ని సెంటిమెంట్లు ఉంటాయండి. సెంటిమెంట్లు, ఆశీర్వాదం సెంటిమెంట్లు ఉండకూడదమ్మా. మన భక్తి సెంటిమెంట్ భక్తి కాదు. సెంటిమెంట్లు ఎక్కువైపోతాయి, ఆయింట్మెంట్లు ఎక్కువైపోతాయి. ఇది మాకు వాడుక, మేము ఇలాగే చేస్తాం. ఆశీర్వాదం పొందడానికి ఇంత ఫీజు, దర్శించడానికి ఇంత ఫీజు. యేసు ప్రభువారు ఏవి ఎక్కడ ఫీజు వసూలు చేయరు. కొంతమంది మా బోటి పాస్టర్లు మేము కూడా ఫీజు ఎట్టేసుకుంటున్నామండి. పాస్టర్ గారితో మాట్లాడడానికి ఒక ఫీజు, ఫోటో తీయడానికి ఒక ఫీజు, 3 రోజులు కోటాలు ఉండడానికి ఒక ఫీజు. ఎందుకంటే పెద్ద ఏసీలు మా అద్దెకు తీసుకొని అందులో కాన్ఫరెన్స్ పెడుతున్నాను, వచ్చిన అందరూ ఫీజు కట్టాలి. సభ్యత్వానికి ఒక ఫీజు, సంఘంలో సభ్యత్వం కట్టాలంటే ఎంతో కడితే చచ్చిపోయిన సమాధి పెట్టి పుట్టినరోజు కేకు. వ్యాపారవేత్తలుగా దేవుడి మందిరాన్ని దొంగల గుహగా మార్చేశారండి. దోచుకోవడమే. నీటిని ఆశీర్వాదపు నీటిని అమ్ముతున్నాడు ఒకడు. మొన్నవాడు ఒకడు శిలువాకారంలో తవ్వించేసాడు ఒక కుండి. అపవాది ఎన్ని విషయాల్లో సంఘాన్ని పాడు చేయాలో అంత జ్ఞానము వాడు వాడుతున్నాడు ఈ అంచె దినాల్లో. ఎందుకంటే వాడు ముఖ్య టార్గెట్ ఏంటో తెలుసా? పరలోక రాజ్యం వెళ్ళవలసిన వారిని మార్గం తప్పించేయాలి. తప్పు ఉపదేశాలు అర్థమవుతుంది. వెనకాల సమయంలో
నూనెలు అమ్ముకుండా ఒకడొకడో, చేతురుమాలు అమ్ముకుండా ఒకడొకడో, డ్రామాలు వేసేవాడు ఒకడో. అదోది ధనకాలసంలో స్టేజ్ ఎక్కిదేడుకల్లా మొత్తం అన్నీ మారిపోతాయండి. భాష మారిపోతాయి, అన్నీ మారిపోతాయి. అయ్యో వేషధారులారా, యేసు ప్రభు చాలా స్పష్టముగా నిష్పక్షపాతంగా చెప్పాడండి, మీరు సున్నము కొట్టిన సమాధులు. మీ జీవితంలో యథార్థత లేదు. అర్థమవుతుందండి? దేవుడు మనకిచ్చే ఆశీర్వాదం ఎటువంటిది? శాశ్వతమైనది, ఉచితముగా. నువ్వు ఫీజు చెల్లించవలసిన పనేమి లేదండి. దేవుడిని ఆశీర్వదించే దేవుడు. ఆయనే నీ కొరకు క్రయధనముగా తన యొక్క ప్రాణాన్ని పెట్టాడు. యేసు ప్రభు ఏది మిగిల్చుకోలేదని మనల్ని ఆశీర్వదించడానికి. ఏది మిగిల్చుకోలేదు ఆయన ఆఖరి రక్తపు పొట్టు వరకు కూడా మన కొరకు దారిపోసాడండి. ఆయన ఒక మాట అన్నాడు, మీరు వస్త్రహీనులుగా ఉండకుండా నేను వస్త్రహీనుని అయ్యాను. మీరు పస్తు లేకుండా సమృద్ధి మీకు వండాలని నేను ఆకలి కొన్నాను. మన బొజ్జలు ఎలాగ వచ్చేసినాయి ఎదరకు, కానీ యేసు ప్రభు బొజ్జ ఎలాగుందంటే ఈ యొక్క ఎన్ని పూసకి పేగులు అంటుకుపోయినాయంట. మనం మాత్రం అబ్బే ఏంటి, ఆయన శరీరం అంతా, మనం మాత్రం కరుబొమ్మలు తిప్పుతున్నాం, రింగుల హెయిర్ తిప్పుతున్నాం, తలకు రంగు, పెదాలకు రంగు, బొక్కలకు రంగు, నేను పాట్రబలు వేసుకుంటున్నారు కదండి. మొత్తం రంగుల ప్రపంచమే కదండి. మేకప్ పూర్వం వేస్టులు వేసుకుంటేవారండి, వేస్టులు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి అన్ని రంగులమయమే, అన్ని రంగులే. అద్భుత దినకాలసం ప్రియ క్రైస్తవ సహోదరులారా, దేవుడు మనకి ఇచ్చేది ప్రతిదీ కూడా ఉచితమైనదే. ఉచితముగా ఆయన ఏది మన కొరకు ఆయన దాచుకోలేదు. ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా మన కొరకు కార్చే, ఇంకా చాలకపోతే నీరు కూడా వచ్చిందంటే ఆయన దేహంలో నుంచి. అర్థమవుతుంది దినకాలసంలో? అంతలాగా మన కొరకు ఆయన దారబోసాడు, త్యాగం చేశాడండి. మనం ఆశీర్వాదంగా ఉండడానికి ఆయన నల్లగొట్టబడ్డాడండి. మన మీద ఉన్న ప్రతి శాపాన్ని ఆయన మోసాడండి. ఆయన ప్రియుని యందు ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పమును బట్టి యేసుక్రీస్తు ద్వారా స్వీకరించుటకు ఎంతవరకు దేవుడు మనం దీవించాడంటే ఆయనకున్న కుమారత్వాన్ని కూడా మన కొరకు త్యాగం చేశాడండి. అర్థమవుతుందండి? ఇలా చదువుతూ చూడండి, ఇదే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనం దగ్గరకు వచ్చేయండి. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వం కంటేను ఈ యుగమునందు మాత్రమే గాక రాబో యుగంలో దేవుడిచ్చే పరలోక ఆశీర్వాదము భూ సంబంధమైనది కాదు. దేవుడి ఆశీర్వాదానికి భూ సంబంధమైనది లింక్ పెట్టుకో అమ్మా. ఈ చర్చి కట్టాం, అప్పుడే బీటలు వేసేస్తుంది కొంచెం చోట. నెల ప్రార్థనకి అది చాలట్లేదండి. మేము మళ్ళీ మా తమ్ముడు మేము ఆలోచించుకుంటున్నాం. ఏంటో తెలిసిన కొంతమంది విశ్వాసులతో కూడా ఆలోచిస్తున్నాను, ఆ ప్రహారీ గోడ వరకు కొంచెం అలా స్లాబ్ పెంచి గోడ తీసేద్దామని. ఇప్పుడు కట్టిన ఒక మేస్త్రి గారు అంటున్నారు, ఇప్పుడు కట్టిన ఈ యొక్క భవనాలు ఎంత కాంక్రీట్ వేసి 53 గ్రేడ్ వేసినా, ఏ సిమెంట్ వేసి కట్టినా 50 సంవత్సరాల లైఫ్, 50 సంవత్సరాలు అంతే.
50 సంవత్సరాల తర్వాత ఈ ఊస ఏమైనా ఆక్సీకరణ చెంది ఇడిపోతుందండి, కాంక్రీట్ ఇడిపోతుంది, సిమెంట్లో పట్టుపోతుందండి. పూర్వం ఇల్లే సున్నం ఇల్లే 100 సంవత్సరాలు ఉండి, మన టెక్నాలజీ బాగా పెరిగిపోయి, జ్ఞానం బాగా పెరిగిపోయి, కాకినాడ కొత్త వంతున మాకు తెలుస్తుండగా నా 10th క్లాస్లో వేశారు అది. ఆ వంతునప్పుడు ఎక్కడికక్కడ ఇడిపోతుందండి. ఎప్పుడో కట్టిన వంతున పాత వంతున మాత్రం చక్కగా ఉంది. దాని మీద నుంచుంటే ఇలాగ ఒకసారి ఏదో అట్టుపల్లి కొంటున్నాను నేను, నైట్ ఊగుతుంది, భూకంపం వచ్చేది కదా, వంతునేంటి ఊగుతుంది అలాగన్నాడు. స్ప్రింగ్ యాక్షన్ ఉంటుందంట దానికి, ఆ వంతునికి. ఇప్పుడు ఎంత నువ్వు భవనాలు కట్టినా 50 సంవత్సరాలు తిరిగి దాన్ని కూల్చుకోవలసిందే. కొన్నప్పుడు కొత్త కారు అయ్యి బాబాయ్ 13 లక్షల కారు అని సంతోషపడిపోయానండి. ఇప్పుడు మొన్న ఇంకొక 5,000 తిరిగేటోడికల్లా 25,000 ఎంత అవుతుందండి. ఆ 4 టైర్లు మార్చుకోవాలి, టైర్లు అరిగిపోయినాయి. ఇంకా జాగ్రత్తగా వాడతాం కాబట్టి, లేకపోతే 50,000కే మార్చుకోవాలండి. 50,000 తీసేటోడికల్లా టైర్లు అరిగిపోయినాయి. ఇంకొక 2-3 సంవత్సరాలు పడేసరికి ఇంజిన్ అరిగిపోద్ది. అది ఏదన్నా అంతే. దీన్ని చూసుకొని ఈ పనికిమాలి దాన్ని చూసుకొని భూమి ఆకాశం పడట్లేదని చాలామంది ఈ మేడ చూసుకోను ఏంటంటే ఆస్తులు గట్టిగా ఉత్తే పోతావు. ఎంతమంది పోతున్నారు? దేవుడు కృపలో మనల్ని కాచి కాపాడాడు. కోట్లు పట్టుకెళ్ళి మమ్మల్ని రక్షించు బాబా అంటే దేవుడు కృప. ఇక్కడ ఇది కాదు ఆశ. కొంతమంది సాతాన్ని ప్రేమింపజేసి ఈ వెండి మాదోయ్, ఈ ఇల్లు మాదోయ్, ఈ పొలం మాదోయ్, ఈ వాహనం మాదోయ్, ఈ పదవి మాదోయ్ అని చెప్పేసో వాటి కోసం ఆఖరికి నీ పరిశుద్ధ జీవితాన్ని కూడా విడిచిపెట్టేస్తున్నారు కొంతమంది వీటి కొరకు, క్షణికమైన వాటి కొరకు. దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగోలు చాలామంది భక్తులు వారు ఎందుకు వారు ప్రాణాలన్నా ఇవ్వడానికి వచ్చారు తెలుసండి? శాశ్వతమైన ఆశీర్వాదాన్ని వారు కోరుకున్నారు కాబట్టి. ఈ 70-80 సంవత్సరాలు ఈ సుఖం కోసం రాలేదు. మరి మీరు ఎందుకు వచ్చారో నాకు తెలియదు, కానీ ఇలా నా 2 చేతులు జోడించి చెప్తాను, నేను అందుకు రాలేదు. నేను 100% బల్లగుద్దు నేను నమ్ముతున్నాను. ఈ లోకపు జీవం కంటే శాశ్వత జీవం ఉన్నది. నా యేసయ్య ముందుగా వెళ్ళాడు, ఆ తర్వాత నన్ను తీసుకుపోతాడు. పొద్దున మాట్లాడుకుంటే ఒక సహోదరుడు తల పండిపోయింది. ఒక సహోదరుడు అంటున్నాడు, రంగు వేసండి అంటే, నాకెందుకయ్యా మా సొంత ఇంటికి వెళ్ళిపోతాను త్వరలో. కొంతకాలంలో ఎప్పుడోకప్పుడు నా సొంత ఇంటికి వెళ్ళిపోతాను, ఇంకా నాకెందుకు సోకు. మన సొంత ఇల్లు ఎక్కడుందండి? ఇవన్నీ అద్దెయే. మన సొంత ఇల్లు అక్కడుంది. మన పౌరస్థితి ఎక్కడుంది? మన అసలైన ఆధార్ కార్డు అక్కడ ఉందండి. అసలైన ఓటర్ లిస్ట్ ఎక్కడుంది? అక్కడ జీవ గ్రంథంలో నీ పేరు రాయబడాలి. జ్ఞాపకార్థ గ్రంథంలో ప్రతి పనికి వాళ్ళ పేరు రాయబడుతుంది. జీవ గ్రంథంలో నీ పేరు రాయబడదని నువ్వు సంతోషించి గెంతులు వేయి. భూమి మీద నిందలు వచ్చినా, భూమి మీద అవమానం వచ్చినా మనకేమీ భయం లేదండి. ఎందుకని మన జీవం గ్రంథంలో మన పేరు రాయబడి దేవుని చేత ఆశీర్వదింపబడిన వారము. మనకు అక్కడ ఒక సొంత ఇల్లు ఉంది. రాబోయే యుగములలో ఇక్కడతో పోయేది కాండి, డబ్బు మూట ఇక్కడతోనే అయిపోతుందండి. ఒక ముక్కు పొడకు కూడా నీ కూడా పట్టుకెళ్ళదు. ఎంత బంగారం నువ్వు సంపాదించినా ఒక ముక్కు ఒక పిసర కూడా నీతో రాదు. కొంతమంది మాకు ఫోన్ చేస్తుండే, అయ్యా 4 గంటలు పోయిందండి, ఎప్పుడు ఇచ్చేస్తారు. మన కార్యక్రమం వాళ్ళకంటే స్పీడ్కి వెళ్ళిపోయాను నేను. వాళ్ళ సౌండ్ లేదు, వెంటేస్తున్నారు. నా కంగారు నాది. నేను మళ్ళీ ఒక హౌస్ ఓపెనింగ్కి వెళ్ళాలండి.
వాళ్ళు 5 గంటలకు ఫోన్ చేశారు, నేను 6:30 కల్లా మొత్తం మోపన్నీటితో అటుకెళ్ళిపోయానండి నేను. అయ్య బాబు అప్పుడు వచ్చేసారా, ఇంకా అక్కడి నుంచి రావాలంటే ఇక్కడి నుంచి రావాలంటున్నారు. కొంతమంది ఇంక దారిలో అమ్మ వస్తుంటున్నామమ్మా, ఎక్కడో ఉంటాం, వస్తున్నామమ్మా, ఎక్కడ ఉన్నారండి, పక్క వాళ్ళు అన్నాలు వండుకోలేదండి, మేము అన్నాలు వండుకోవాలండి. ఎప్పుడైతే ఈ ప్రాణం పోయిందో ఎంత బేగా తీసుకుపోవాలా. అయ్యో ఇల్లు సొంతంగా కట్టుకున్నాడండి, ఇంట్లో 4 రోజులు ఉంచుదామండి అంటే కుదురుతుందా? ఏది ఓ తలగడ ఇవ్వాలమ్మా, తలగడ పెడితే బాగుంటుంది పెట్టాలంటే, తలగడండి కొత్త తలగడ ఎవరో సిరిగిపోయిన పాత తలగడ తీసుకొచ్చి, ఎందుకంటే కొత్త తలగడ మళ్ళీ రాదు కదా, పెట్లెట్టే తెల్లగొస్తుంది. ఈ క్రైస్తవ సహోదరులారా, మరి చాలా జాగ్రత్తగా పర సంబంధమైన ఆశీర్వాదం కొరకు మనం ప్రయాసపడాలి. మన ప్రయాస దేని కొరకు? ఇక్కడ అంటున్నాడు చూడండి, ఆయన బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వ కంటెను ఈ యుగమునందు మాత్రమే గాక రాబోయే యుగమందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండా పెట్టుకొని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంగమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంగము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఎక్కడి నుంచాడండి? క్రీస్తుని ఎవరైతే శిరస్సుగా చేసుకున్నారో ఆ సంగము యొక్క, ఆ క్రైస్తవుడు యొక్క పాదాల కింద పెట్టాడు ఇవన్నీ. దాన్ని ఎత్తి మీద పెట్టుకుంటానంటావే. ఎంత గొప్ప ఆశీర్వాదం దేవుడు మనకిచ్చాడు. పరసంబంధం ఆశీర్వాదం ఇప్పటే కాదు, దీన్ని బట్టి దినకాలసంలో పేదోడమ్మా లాజర్ పేదోడా? ఈ ధనవంతుడు ఆడ ఉండి బోవలేదండి, ఎందుకంటే ఆ టెన్షన్ లాంటి చక్కన పరుపు ఉంది, నిద్ర లేదు. డాక్టర్ గారు నిద్రపోవడానిక ఇదిగో ఈ ట్యాబ్లెట్ వేసుకో, అప్పుడు వస్తుంది నిద్ర. తిన్నావా అరగాల, ఇదిగో ట్యాబ్లెట్ వేసుకో. తిన్నది అరగదు ఇడికి. ఒకవేళ తిన్నాడో అమ్మో బాబా అంటావా. పాప వండుకున్నాయన్నీ ఎవరింటికి పాస్ అయిపోయి లాజర్ గారింటికే. ఎవరు సృష్టిగా తినేవాడు? ప్రసంగ గ్రంథాలు అంటే ఏం కావాలండి అన్న ధనవంతులు అవ్వడానికి ఆతురు పడిపోకండి. కొంతమంది ఎంత ఆతురతో ధనవంతులు అయిపోవడానికి. పరలోక రాజ్య సంబంధముగా నువ్వు లేకపోతే ధనవంతులు అవ్వడానికి తెగ ఆతురు పడిపోతావండి. శుభ్రంగా అంత తినరు. ఎవరికి ఏంటండి కాకిని కూడా కొట్టరు ఎంగిల్ చేతితోటి. శుభ్రంగా షాంపూ పెట్టే కుంకుడికి పెట్టే తలంటి అమ్మ నెమ్మది తలతానం కూడా చేయరండి, ఎందుకంటే ఆ షాంపూ డబ్బులు అయిపోతాయనండి. ఆ మాసిన తలతోటి ఉంటారు. శుభ్రమైన బట్ట కట్టదు. సంవత్సరానికి ఒక 6 చీరలు అయితే బోల్డ్ చక్కగా రోజు కొత్త చీర కట్టినట్టు ఉంటుంది అబ్బాయి. ఇప్పుడు కొంతమంది ఆ ఇచ్చిన ఏదో తినమని చెప్తున్నాడు, ఆ పెన్షన్ డబ్బులు కూడా తినవు. అవి కూడా పాత్రే. రుద్ర పాత్ర ఇక్కడ శుభ్రం తినండి, మార్చుకొని తినండి తల్లి. ఇప్పుడు కరోనా వైరస్ టైంలో మంచిగా తినమంటున్నారు, ఎందుకంటే
పెట్రోల్ వేస్తేనే కదా బండి నడుస్తుంది. వీడికి లేదండి, పేరుకి మాత్రం ధనవంతుడు, లెక్కెట్టుకోవడమే, దాచుకోవడం అంతే. అనుభవించే యోగ్యత లేదండి. ఎవరినో అనుభవించంటే వాళ్ళు చూసి ఎడుతారండి. అయ్యా అంతంత తినేస్తున్నారు, నువ్వేం ఎడుతున్నావా? నువ్వు ఎడుతున్నావా? వాళ్ళ సొమ్ము వాళ్ళు తింటారు, నీకెందుకు గోల? కొంతమంది అబ్బాయి వీళ్ళు ఏడరు, ఏడ్చిన వాళ్ళని ఏడనవరు. వీళ్ళు తినరు, తిన్నోళ్ళని తిన్నెవరు. దోమాడ కరణాలంట అండి. బతుకున్నప్పుడు ఏడిపించాడంట, చచ్చిపోయినప్పుడు ఏడిపించాడంట. ఏమో మరి ఆ సామెత ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. కానీ మనం అలాంటి వాళ్ళం కాదండి. మనం ఆశీర్వాదంగా ఉంటాం. మనం ఎక్కడుంటే అక్కడ అందరికీ ఆశీర్వాదకరంగా ఉంటాం. అన్న వస్త్రములు కలిగిన వారుగా తృప్తి కలిగి ఉండండి అన్నాడు కదా. మళ్ళీ అక్కడికి వెళ్తే మళ్ళీ ఇంకో రూట్ వెళ్ళిపోద్దండి. ఇప్పుడు మన పరలోక ఆశీర్వాదం కొరకే మాట్లాడుకుంటున్నాం. ఈ ఆశీర్వాదం మన జీవితంలో ఏమిస్తుంది? శాశ్వతమైన కృపను. శాశ్వత కృప అంటే ఈ భూమి మీదే కాదు, ఈ భూమి విడిచిన తర్వాత కూడా, ఈ యుగంలోనే కాదు, రాబోయే యుగంలో కూడా. దీన్ని బట్టి దినకాల సమయంలో లాజరు పేదవాడంటే నేను ఒప్పుకోను. పేదవాడు కాదు, లాజరు దేవుడి చేత ఆశీర్వదించబడినవాడు. భూమి మీద ఆశీర్వాదము. అన్న వస్త్రాలకి లాజరుకి ఏమీ కూడా తక్కువ లేదండి. తను కలిగినంత తృప్తి కలిగి ఉండేవాడు. నాకు అది ఇవ్వలేదు బాబా, దేవుడు నాకు ఈ వాచ్ ఇచ్చాడు, ఈ దీనికంటే పెద్ద వాచ్ మా చెల్లి కొనుక్కుందాను కదా బాబా, దీనికంటే మంచి ఆమె చూసి ఆడటం ఎందుకో, నాకు ఇచ్చాడు, నాకు కలిగిందంతా తృప్తి కలిగి ఉండు. అర్థమవుతుంది దినకాలస్థం. ప్రియ క్రైస్తవ లాజరు భూమి మీద చక్కగా సంతోషంగా ఉన్నాడు. అబ్రహాము కుడి పార్శ్వాన కూర్చున్నాడండి. వీడు భూమి మీద యాతన, సుఖమైన నిద్ర లేదు, సుఖమైన తిండి లేదు, యాతన. ఆ తర్వాత చనిపోయిన తర్వాత కూడా భయంకరమైన పాత్రలో పడి అక్కడి నుంచి ప్రభువా ఆ లాజరును నాకు బాగా తెలుసయ్యా, ఎంత వేదన ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు. నా కుమారుడా, నేను చాలాసార్లు నేను బోధించానయ్యా, సేవకుల చేత బోధన ఉందో, ఈ పనికి మన సేవకులు అలాగే చెప్పుకుంటారులే అన్నావు నువ్వు. అర్థమవుతుందండి? ఎప్పుడన్నా నాకు ప్రాముఖ్యత ఇచ్చావా? ఎప్పుడన్నా నా ఉపదేశానికి లోపడ్డావా? ఎప్పుడైనా జీవితాన్ని సరి చేసుకున్నావా? ఎప్పుడన్నా ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన మొక్కమైనది? ఎప్పుడన్నా ఆన్లైన్ ప్రేయర్ చేసేవా? అన్యాయమే కదా నువ్వు చేస్తావు. నీ క్రియలు బట్టినయ్యా ఇక్కడ పడ్డా. ఎప్పుడు సుఖమే కోరుకునేవాడు, కానీ కొంతమందికి అబ్బాయి సుఖం, మన చక్కని పరుపులు ఇచ్చాడు కదండి, 6 పూటలు తినడానికి ఇచ్చాడు కదా. చక్కని సౌఖ్యాలన్నీ దేవుడు ఇచ్చాడు కదా. మనమే ఇది ఎలాగనుకున్నాడు? నీ ఇష్టానుసారంగా జీవించినంతకాలం నువ్వు జీవించావు కాబట్టి ఇతడు నా ఇష్టానుసారంగా జీవించినంతకాలం జీవించాడు. ఇతడికి శిరస్సు నేను. అర్థమవుతుందండి? మరొక మాట కూడా ఎఫెసీ పత్రికలో 3వ అధ్యాయము, క్షమించండి 2వ అధ్యాయం 6వ వచనం చదవండి. 2వ అధ్యాయం 6వ వచనము. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యము రాబోవు యుగములలో కనపరచు నిమిత్తము. ఏంటండి? కృపతో కూడిన మహదైశ్వర్యము. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటా, తర్వాత నేను చూపిస్తాను రెఫరెన్స్. కృపతో కూడిన మహదైశ్వర్యము, మహిమతో కూడిన ఐశ్వర్యము. ఇంకా మనకు బాగా అర్థం అవ్వాలంటే కృపతోనూ మహిమతోనూ కూడిన ఐశ్వర్యము. దాన్ని బట్టి అండి మనకు ధైర్యం. ఏంటండి? ఏలియాకి రాజటీవి అంటే ఆడ గొడ్డలు సరిగ్గా లేవు,
ఆడ ఆకారం సరిగ్గా లేదు. ఏంటి అధికారం అంటే కృపతో కూడిన మహదైశ్వర్యం. కొంతమంది సేవకులను చూసి చాలా మందికి అర్థమవుతాయండి. ఏంటండి ఈ సేవకులకున్న ఈ యొక్క ఏంటంటే గర్వం కాదు, ఎవరిని లెక్క చేయడేటండి, ఎవరికి లోబడేటండి, ఏముందని వీళ్ళకి కృపతో కూడిన మహదైశ్వర్యం ఉంది. మనకి కృపా మహదైశ్వర్యము రాబోయే యుగములలో కనపరిచే నిమిత్తము, రాబోయే యుగాల్లో కనపరిచే నిమిత్తము క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి, మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. దేవునికి స్తోత్రం. మనకున్న మహిమ ఐశ్వర్యము ఆయనతో సమానముగా కూర్చుండే గొప్ప కృపను దేవుడు మనకిచ్చాడండి. ఇహమందు ధనవంతులమే, పరమందు ధనవంతులమే. ఇహ పర సుఖములు క్రీస్తు యేసునందు గుప్తములై ఉన్నవి. మరొక మాట ఎఫెసీ 3:8 దగ్గర నుంచి 11 వరకు చదువుదాం. చూడండి, చదవండి. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చూశారండి, ఎవరి ద్వారా ఇస్తున్నాడు? దేవుడు యేసుక్రీస్తు ద్వారా చేసిన నిత్యమైన సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప సఖ్యము కానిది. అర్థమవుతుందండి. ఇటువంటి ఐశ్వర్యం అండి శోధింప సత్యము కాని క్రీస్తు ఐశ్వర్యము అన్యజనుల్లో ప్రకటించుటకును, శోధింప సత్యము కాని క్రీస్తు ఐశ్వర్యము అన్యజనుల్లో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తెలియపరచుటకును పరిశుద్ధుల అందరిలో అత్యల్పుడునైన నాకు ఈ కృప అనుగ్రహించెను. ఆమేన్. సువార్త ఎలా ప్రకటించాలి? ఓ రిక్షా వేసుకొని ఊరెళ్తే తిరుగుతుంటారు కదండి. ఎవరు వెళ్ళండి, పలానా చోట మందిరం కడుతున్నామండి, మీరేమి ఇస్తారు? అసలు క్రైస్తవ మందిరాలు కట్టబడుతున్నప్పుడు ఊర్లో అసలు మన సంఘాలు ఎత్తకూడదు. ఎందుకంటే మనం ఎవరమే? ఒకవేళ ఎవరిది సొలొమోను మందిరం కట్టినప్పుడు సంఘం ఒకవేళ స్థితి లేదా ప్రార్థన చేయాలి. చదివింపులు, పుస్తకాలు. ఎందుకంటే దినకాలస్థంలో ప్రియులారా, మనం ఎవరమో తెలుసా? క్రీస్తు యేసు యొక్క మహిమ ఐశ్వర్యముతో నింపబడిన వారు. మీరు ఎయ్యిటికి ఎత్తారా, ఒక అరలారి కంకరెత్తారా, ఇవన్నీ మనకెందుకండి? శ్రీమంతుడగు దేవుడు చేసిన ప్రతి కార్యము కూడా విలువైనది. సువార్త ప్రకటించినప్పుడు కూడా ప్రియ క్రైస్తవ సహోదరులను చాలా రాయల్టీగా మనం ప్రకటించాలి. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన సర్వ సమృద్ధిలో నుంచి సంఘం ఏంటో తెలుసండి? సర్వ సమృద్ధి ఎక్కడెట్టాడు? మన పాదాల కింద ఎట్టాడు. మోకరించి ప్రార్థన చేసే సత్తా నీకుంటే కాకుల ద్వారా పంపాడు ఏలియాకి. నువ్వు స్తుతి చెల్లించగలిగితే. ఒకసారి సేవకులు మరి చాలా భయంకరమైన పేదరికంలో వారి సేవను ప్రారంభించారు. వారి సరైన భోజనం లేదు. వారు ఇంగ్లీష్ వారు కాబట్టి మనమైతే బియ్యం ఇవన్నీ, వారి బ్రెడ్ అంటే రొట్టె.
అది చాలా భయంకరమైన శీతాకాలం. శీతాకాలం ఎలాగ ఉంటుందని మన వర్షాకాలం అలాగా మంచే కురుస్తుందండి. మంచు వర్షంలా కురిసేస్తుంది. అమెరికా, ఇంగ్లాండ్ అటువంటి ప్రాంతాల్లో మంచు వర్షంలా కురిసేసి వారి వాకలన్నీ నిండిపోతాయి. చెట్లన్నీ ఇంకా ఏ పొలాలు ఉండవండి. పొలాలన్నీ కూడా పంటలు ఏమి ఉండవు. ఇంకా శీతాకాలం చాలా భయంకర. రోడ్లన్నీ నిండిపోతాయి. బయటికి వెళ్ళామంటే చాలా -డిగ్రీలండి. వెచ్చదనం కావాలి, మంచి ఆహారం, వేడి ఆహారం కావాలి. అయిపోయింది, భోజనం అయిపోయింది. ఆ రాత్రి ఉన్న బ్రెడ్ ఏదో తీసి ఆ పిల్లలకి ఇచ్చేసింది. ఏమీ లేదు. కానీ దినకాల సమయంలో మరి వారు ఉదయమే లేచి మోకరించి ప్రార్థనలో మోకరించడం మొదలెట్టారండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు మోకరించి ప్రార్థన చేస్తానికి వారు ఆకలి లేదు. పిల్లలు కూడా అమ్మ నాకు ఆకలి అనలేదండి, అడగలేదండి. మరి వారికి ఏమైతే కావాలో అవన్నీ కూడా ఒక వ్యక్తి సిద్ధపాటు పెట్టి తలుపు తట్టి ప్రార్థనలు ఉన్నారు. తలుపు తట్టి ఆయన వెళ్ళిపోయాడు అంటే ఎవరు తలుపు తట్టారని ప్రార్థన ముగించుకొని తీస్తే వారికి 15 రోజులకి కావలసిన ఆహారాన్ని అక్కడ దేవుడు సిద్ధపాటు చేశాడట. ఒక సేవకుడు చాలా పేదవాడట. ఫాక్స్ గారు అని చెప్పేసి ఒక దైవజనులు ఆయన అనుభవాల్లో నేను చదివాను. ఆయన మరి ఆయన జీవితంలో మరి చాలా భయం. అలాగే పాల్ యాంగిచో గారి జీవితాన్ని మనం చదివిన. అలాగే చాలామంది గొప్ప సేవకులు మరి మా తల్లిదండ్రులకు అనుభవాన్ని కూడా మేము ఒకసారి వింటున్నప్పుడు పిల్లలు మరి నా చిన్న జీవితంలో నా అనుభవాలు కూడా ఊహించని కార్యములండి. మనకు ఎంతైతే అవసరమో అంత. ఎక్కువ ఎవడో తక్కువ ఎవడండి. నా జీవితంలో ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. నాకు 10,000 అవసరం. మరి నమ్మితే నమ్మండి, నమ్మకపోతే మానండి. కానీ మన 3 రోజులు జరిగిన మీటింగ్స్, ఎందుకంటే నేను వచ్చిన సేవకులను తక్కువగా చూడను. అలాగే ఏ విషయంలో కూడా మనం దేవుని కొరకు చేయడం విషయంలో మనం రాజీ పడకూడదు. మన సొంత ఖర్చులకు రాజీ పడినా పర్లేదు. మరి చాలా భారంతో చేశాను ఆ కార్యం. ఆ రోజు కావాల్సింది ఆ రోజు దేవుడు ఇచ్చాడు. నేను ఒక అబ్బాయి దగ్గర చేయి బదులు తెచ్చాను ఒక 20,000. ఒరే బాబు, వాడు వ్యాపారస్తుడు. ఒరే బాబు, నాకు చేయి పట్టు కావాలరా బాబు, నీకు మళ్ళీ మీటింగ్స్ అయిపోయిన తర్వాత ఇచ్చేస్తానంటే అడగగానే అన్నయ్య అని చెప్పి ఇచ్చాడు. మరి మనకి ఇచ్చేసాను, ఇంకా కొద్దిగా ఇవ్వాలి. చాలా వరకు ఇచ్చేసాను, 80% ఇచ్చేసాను. ఆ చేయి పట్టు పెట్టుకున్నాను అనమాట అండి. ఏ రోజు ఎంత అవసరమో అంత దేవుడు నాకు ఇచ్చాడు. ప్రభువు మీద ఆధారపడే చేశానండి ఈ కార్యం. ఏది లోడ్ చేయలేదు. నేను ఎవరిని అడగలేదు. సంఘంలో అనౌన్స్ కూడా చేయలేదు. ప్రార్థన చేయించాను అంతే. ఎవరెంత ఇచ్చారో మీకు తెలుసు, నాకు తెలుసు, దేవుడు తెలుసు. ఆ కార్యం ఎలాగయ్యిందో ఏంటి మీరు చూశారు. ఏ విషయంలో కూడా ప్రియులారా దేవుడు మనకు లోటు, ఇలాంటి అనుభవాలు ప్రియులారా ఎక్కడెక్కడో అనుభవాలు కదండి. నా సేవా విధానంలోనే నేటి వరకు ఉన్నాయి. అర్థమవుతుంది. వెనకాల సమయంలో ఎవరి దగ్గర మనం లోకువ కాడానికి దేవుడు ఎప్పుడు, ఎందుకంటే మన పాదాల కిందే ఉంచాడు. ఇది దావీదు అంటాడు, ఎక్కువ ఇస్తానంట దేవుని మర్చిపోతాను, తక్కువ వేస్తే నీ నామాన్ని దూషిస్తానేమో, కానీ నాకు సమభూమి నాకు అనుగ్రహించింది. అర్థమవుతుందండి. వెనకాల సమయంలో ప్రియ క్రైస్తవ సహోదరులారా చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం పరలోక సంబంధమైన, ఎందుకంటే మనకు దేవుడు సమృద్ధిగా ఇచ్చి మన పాదాల కింద పెట్టాడండి. ఎందుకంటే దేవుని మహిమకు కీర్తి కలగడానికి మనకున్న ధైర్యం ఇదే. చూడండి 11వ వచనం చదివారండి. 11వ వచనం చదవండి. 3:11 వచనము. క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకు సంగమ ద్వారా తన యొక్క నానా విధమైన పన్నెండులోకి వచ్చండి. ఆయన యందల విశ్వాసము చేత ధైర్యమును ఏమిచ్చాడు దేవుడు మనకి? ఈ పరసమైన ఆశీర్వాదం వల్ల ధైర్యము, నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగినవి. నీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు పేటిఎంలు వచ్చినాయి కదండి. పేటిఎంలు, ఏటీఎంలు ఏ వచ్చినాయి కదండి. ఫోన్పేలు, ఫోన్లో డబ్బులు ఉన్నాయి.
జోబులో డబ్బులు లేవు. పెద్ద హోటల్కి వెళ్ళాను, జోబులో డబ్బులు లేవండి. ఏమి రూపాయలు, 100 రూపాయల నోటు కానీ 5 రూపాయల నోటు ఏమీ లేదు. బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఉన్నాయి నాకు, చేతిలో ఫోన్ ఉంది. హోటల్కి వెళ్ళి నేను ఎలా తింటాను, ఎలాగిస్తాను ఆర్డరు, ధైర్యంగా తింటాను. అదే అకౌంట్లో డబ్బులు లేకుండా, జోబులో డబ్బులు లేకుండా ఆ హోటల్ గుమ్మంలో కన్నా అడుగు పెట్టగలనా? అడుగు పెట్టగలనండి? ఇదని కాల్సి మనకున్న ధైర్యం ఏంటో తెలుసండి, పరలోక సంబంధం ఆశీర్వాదం, గొప్ప ఆశీర్వాదం మనకుంది. మనకు ఆ ధైర్యం ఏంటి? అయ్య బాబాయ్, పలానా రోజు వచ్చేస్తుంది, పలానా కార్యక్రమం వచ్చేస్తుంది, పిల్లలు ఎదిగిపోయారు, వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలి, ఎలాగా? ఉప్పు నుంచి చలి జ్వరం ఎందుకు మనకి? ఇదివరకు జ్వరం అంటే జ్వరమా తగ్గిపోతారు, జ్వరమా అయ్య బాబాయ్ జ్వరమా అంటున్నారు, ఎందుకంటే అల్లిపోతున్నారు. ఇది 2 తుమ్ములు వస్తే కోల్డ్ చేసిందండి, ₹1 ట్యాబ్లెట్ వేసుకుంటే కొంచెం వేడికి తీసుకుంటే కోల్డ్ తగ్గిపోతారండి. ఇప్పుడు కొంచెం రొంప చేసి 2 తుమ్ములు వస్తాయి, బాబాయ్ జ్వరం అంటే అల్లిపోవలసి, క్యాన్సర్ అయినా భయపడతలేదు, కానీ జ్వరం అని దగ్గర అయ్యి బాబాయ్ జ్వరమా, దూరం కొడు దూరం కొడు దూరం. మనకు ధైర్యం ఉంది, ఏంటో తెలుసా అమ్మా? పరలోక సంబంధమైన గొప్ప మహిమ, కృపా, మహిమ, ఐశ్వర్యం మనకు ఉంది కాబట్టి మనకు భయం ఏంటండి? దేవుని పట్ల నువ్వు ఎప్పుడైతే విశ్వాసం ఉంచావో, ధైర్యమును, నిర్భయమైన ప్రవేశమును, నిర్భయము, భయం లేని గొప్ప ప్రవేశం దేవుని రాజ్యంలో మనకు. ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నవి. భయపడిపోతా బట్టి బాబా అలా ఏమైనా వేసుకుంటారు, ఏ వాళ్ళని వేసుకుంటారు, వీళ్ళు ఏమైనా వేస్తారని మనం ధైర్యముగా, నీతిమంతుడు. ఈ మాట చాలామంది చెప్తాను, నేను ఈ మాట నేను పాటిస్తాను. నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా ఉండు. సింహము వలె ధైర్యం. అద్వైత దినకాలశంలో అటువంటి ధైర్యాన్ని దేవుడు మనకిచ్చాడండి. చూడండి, దేవుడు మనకిచ్చిన గొప్ప ఆశీర్వాదంలో కొన్ని విషయాలు, ఒక 4 విషయాలు మీకు నేను చెప్పాలనుకుంటున్నాను. దేవుడు మనకిచ్చిన పరసంబంధమైన ఆశీర్వాదము నిత్యమైన ఆశీర్వాదం. ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం ఏంటంటే మళ్ళీ కొంతకాలం ఉంటుంది. కొంతమంది ప్రస్తుతం వాడు స్టారు వ్యాపారం ఎలాగుందంటే 3 పువ్వులు 6 కాయలు, అంటే పూత తక్కువ కాపు ఎక్కువ. 6 పువ్వులు 3 కాయలు కాదండి, 3 పువ్వులు 6 కాయలు. ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది. ప్రస్తుతం ఆడిది రోజు. కొంతమంది భూమి మీద నిలబడరండి, ఇలా తిప్పిపోడు ఒక తాళం మీసరలా పెంచి జంతువులు సలగొత్తులు అమ్ముకుంటూ పెట్టాడు. అక్కడ కొంచెం స్టారు ఇలా తిప్పిపోడండి, బండి తాళం 4 లక్క ఉంగరాలు ఒకటెట్టి. ఆ తర్వాత ఆడు ఏడురా అంటే లేడు. ఎక్కడ లేడు? భూమి మీద లేడు. 42 సంవత్సరాలను టెంట్ వేసేసారండి, 4 కర్రల టెంట్. ఏరా అన్నాను, ఏ అంటే ఏడ్చి. ఆడు ఒక 6 సంవత్సరాలు భూమి మీద నిలబడలేదండి. అప్పుడు నేను కొట్టుండేది. భూమి మీద అబ్బే నాశనానికి ముందంటే అండి గర్వం. ఏంటంటే ఆడ గర్వం ఏంటంటే వ్యాపారం. అద్వైత దినకాలు కొంతమంది వ్యాపారం చూసుకోను, కొంతమంది పొలాలు చూసుకోను, కొంతమంది వారు అందచందాలు చూసుకోను. అబ్బో, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం అంతే. నీ మేడలు చూసుకోను. పరసంబంధమైన ఆశీర్వాదం ఇది ప్రత్యేకమైనది. దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదం అదే ఇలాగైపోయాడు. మళ్ళీ అప్పుడు చాలా గొప్పగా ఉండేవాడు బెకారోడి కింద అయిపోయాడు అంటే ఊడిపోయిందండి, లాస్ వచ్చేసింది. ఎందులోనండి
రెయ్యిల చెరువుల్లోను. రెండు సంవత్సరాలు కొట్టితే ఏదో మాటల సందర్భంగా 1 సంవత్సరం వచ్చేస్తే నిలబడిపోతాడండి. వర్షం 3 సంవత్సరాలు పోతే కొంతమంది ఎలా ఉంటారంటే కొంచెం చూడండి, గాలిపటం ఉంటుంది కదా, గాలిపటం తెలుసు కదా, గాలిపటం గాలి వేస్తున్నప్పుడు ఈ కింద ఈ కుర్రోడు లేకపోతే గాలిపటం ఎగరేసినాడు దారం ఉంటుంది కదండి, ఈ దారం అలా లాగి కొలిది ఇది ఎలా పైకి వెళ్ళి చక్కగా ఆడుతుంటుంది. ఇలాగ ఆడుతూ తోకెట్టి చక్కగా ఆడుతుంటుందండి. అప్పుడు ఈ గాలిపటం అనుకుందంటే చచ్చా ఈ కుర్రోడు నన్ను ఇంకా పైకి ఎగిరిపోయేవాడిని, నాకు దారం కట్టేసాడు వీడు, నన్ను ఎగరనివ్వట్లేదు, ఇంకా చూడ ఆ ప్లేట్లాగా ఎగిరిపోతుంది, నేను ఈ దారం కట్టేడు వల్ల ఆపేస్తున్నాడు, నన్ను వదలట్లేదు, దారం తెగిపోతే బాగున్ను, దారం తెగిపోతే బాగున్ను అనుకుందంట. తెగిపోయింది. ఎందుకంటే దీన్ని గింజుకోవడం ఎక్కువైపోయింది, ఈ గుంజులాట్లు ఏమైపోయింది, దారం తెగిపోయిందండి. తెగిపోయిన తర్వాత అర్థమైంది దీనికి, అలాగ వెళ్ళిపోయి చింతాకుల్లో చిక్కుపోయిందండి. ఆ చింతపొల్ల ఏమైందండి, ఇలా పొడిచిపోయిందండి. దీని ముఖం ఏమైపోయింది, లోపలిపోయింది. తోక ఏమైపోయింది, ఊడిపోయిందండి. దీని తోక చూసుకొని ఈ కుర్రాడు పాపం దీనికి తోకెట్టాడా, దీనికి చెవులెట్టాడా, దీనికి ఎన్నో ఎట్టి నా చేతిలో ఉంటుంది నా గాలిపటమా అని చెప్పేసి ఈ గాలిపటం ఎగురుతుంటే ఈతను ఎగిరిపోయినట్టే ఫీల్ అయిపోయి సంతోషపడిపోతుంటే వీడి చేతిలోని తెంపుకొని పోయిందండి. తెగిపోయిన తర్వాత అర్థమైంది దీనికి, ఏమని, ఈ దారం ఉండడం వల్లే నేను అలా నిలబడ్డాను. కొంతమంది బాబాయ్ నియంత్రించేస్తున్నారండి బాబు. పాస్టర్ గారు ఇలాగ ఉండొద్దంటాడు, అలా చేయమంటాడు, స్వతంత్రం ఇస్తే బాగుండు, మా ఇష్టానుసారంగా ఉందాం. అందుకే ఈ చర్చి కాదండి, స్వతంత్రంగా ఉన్న చర్చికి పోతావాడు. నువ్వు ఎలాగున్నావు ఎవడు అడగడా, నువ్వు సినిమాలకు పోతున్నా ఎవడు అడగడో, తాగి తందాలాడుతున్నా ఎవడో, వ్యభిచారంగా ఉన్నావు ఎవడు, సెకండ్ సెటప్తో చర్చికి వచ్చిన ఎవడేమండో, అది తెలియదు కదా. గుంపులో ఒకడవే. లేరా ఇలాంటి క్రైస్తవులు? త్రాగుబోతులు గాను, వ్యభిచారులు గాను, దొంగలు గాను, మోసగాళ్ళు గాను, దోచుకునేవారు గాను, వీరిన దేవుడు ఆశీర్వాదాలు తండ్రి. ఈ పాస్టర్ గారు అంటే, ఇదిగో మీ పర్సులో ఉన్న పెద్ద నోటు వేసేయండి, పెద్ద నోటు వేసేయాలి, చిన్న నోటు వేస్తే చిన్న ఆశీర్వాదం, చేసిందంతా చేసేసి పెద్ద నోటు వేసేస్తే ఆశీర్వాదం వచ్చేస్తుంది అనుకుంటున్నావేమో. నీవిచ్చిన బలులకి, నీవిచ్చిన కాగితాలకి, నీవిచ్చిన ఏంటండి ఇశ్రాయేలు అలాగనుకున్నారు. ఏమనుకున్నారు? బాషాను దేశం నుంచి చేసిన వృషభాలు తెచ్చి వేస్తాం, మేము బలులు అర్పిస్తాం. నీ బలులు ఎవడు కావాలి రా? తెలీదా దేవుడికి? ఈ పచ్చనోట్లు దేవుడు తెలీదా? నీకు కొత్త అనుకోవచ్చా? దేవుడి పిల్లల్ని ఎప్పుడు కూడా మంది దినకాల ప్రియులారా ఈ లోక సంబంధమైన వీటిని చూసుకొని పర సంబంధమైన ఆశీర్వాదాలు పాడు చేసుకుంటున్నాం. విర్రవీగిపోతున్నారండి కొంతమంది. దేవుడి ఆశీర్వాదం ఊడిపోద్ది, ఊడిపోయేది ఇది, నేను విడిచిపెట్టేది ఇది. విడవని ఆశీర్వాదం పర సంబంధమైన ఆశీర్వాదము, నిత్యమైన ఆశీర్వాదము. ఏ ఆశీర్వాదము? నిన్ను, నీ పిల్లలను, నీ పిల్ల తరాలను నిలిచే ఆశీర్వాదము. అందుకే మీరు అడగండి, ప్రభా నాకు ఒక ఇల్లు ఆయన నీ ఆశీర్వాదంలో ఇవ్వనండి. దేవుడి చేత నువ్వు పొందుకుంటే నీ మనవడు కూడా అందులో నివసిస్తాడు. లేకపోతే నువ్వే చక్కబెట్టేస్తావు. కొనేసాడండి ఇల్లు, కొనేసాడండి, అమ్మేశారు, మేసేశారు. కొనేసారు, అమ్మేశారు.
ఏంటంటే ఏంటంటే ఎడుకుంటున్నారు, కొనేడు అమ్మేడు, పెద్ద బిజినెస్ రియల్ ఎస్టేట్ అంటే కొనేస్తాం అమ్మేస్తాం, కొనేస్తాం అమ్మేస్తాం, కొనేస్తాం అమ్మేస్తాం. నిత్యమైన కొంతమంది కొన్నప్పుడే ఆలోచిస్తారు అమ్మేత్త ఎంత వస్తుంది, ఎందుకురా సీడ పలుకుతాడు నోటంట, శుభం పలుకు, అమ్ముకుంటే ఎంత వస్తుంది అంటారండి, రేటు బాగా పలుకుతుంది అంటారా? దేవుడు నీకు ఇచ్చేవాడే కానీ అమ్ముకోవడం ఎందుకో? అసలు ఆలోచన ఎందుకు వచ్చింది నీకు? అందుకే మనం ఏమడిగినా ప్రభా నీ ఆశీర్వాదంలో నాకు ఈ నాయన, ఆ రేకుల సెట్టే నాయన ఆశీర్వాదంలో ఈ నాయన, ఆ 3 గజాల మొక్క నేను ఆశీర్వాదంలో ఈ నాయన, ఆ ఇచ్చే 5 రూపాయలు నేను ఆశీర్వాదంగా ఈ నాయన. నీ పిల్లలు నీవు అనుభవిస్తారు. నీకు ఇచ్చిన ప్రతి పైసా నీవు నీ పిల్లలు నిత్య ఆశీర్వాదంగా అనుభవిస్తారు. అది అర్థమవుతుంది. దానికాల సమయంలో చూడండి ఒక మాట, ఒకటి నిత్య ఆశీర్వాదము. కీర్తన 21:6 నేను త్వరగా చెప్పేస్తాను. కీర్తన 21:6 నిత్యము ఆశీర్వాదకారకుడుగా ఉండునట్లు. అదోతి ఎలా నియమించాడు మనల్ని? నిత్యము. కొంతమంది ఎండాకాలం ధనవంతులు, వర్షాకాలం పేదవాళ్ళు. మనకి ఎన్ని కాలాలు వచ్చినా 3 కాలాలు, 3 కాలాలు కాకుండా 4వ కాలం ఒకసారి మనం తెచ్చుకుంటున్నామండి. మనకి ఎప్పుడు 4వ కాలం లేదు. నేను ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తాను, ఎప్పుడూ నాకు ఆశీర్వాదం. నిత్యము ఆశీర్వాదంగా ఉంటాను. నువ్వు నేను వ్యాపారం చేసేవాడిని, సంవత్సరం అంతా నాకు సీజనే. 12 సంవత్సరాలు వ్యాపారం చేశాను. ఏ రోజు కూడా అమ్మా నేను నాకు చిరాకు వచ్చి మానేయలేమో కానీ వ్యాపారం లేకుండా సెలవెట్టిన రోజుల్లో ఒకసారి ఏడుపు వచ్చేసింది. ప్రభు ఎందుకు నాయన నన్ను ఇంతలా నలిపేస్తున్నావు, ఏడుపు వచ్చేసింది. అద్భుత ధనకాశంలో ఎప్పుడు అనసేసినట్టు దేవుడు మనకు దేవుని స్తుతించే వారికి పరలోక ఆశీర్వాదం ఉంటే ప్రియులారా ఎప్పుడు నీకు ఆశీర్వాద కారకుడుగానే ఉంటాం. ఇక 2వ వయసును ఈ పరస్పర ఆశీర్వాదం కలిగిన వాళ్ళు, ఒకటి నిత్యము ఆశీర్వాదంగా మనం ఉంటాం, 2వది భూమిని స్వతంత్రించుకునేవారుగా ఉంటాం. భూమి మీద ఎలా ఉంటామండి మనం? భూమిని స్వతంత్రించుకునేవారుగా ఉంటాం. చూడండి కీర్తన 37:22. కీర్తన 37:22. 37:22. యెహోవా దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదము పొందిన వారు భూమిని స్వతంత్రించుకుంటారు. భూమి మనకు లోబడుతుంది. ఏదేను తోటలో భూమిని స్వతంత్రించుకునే కృప ఇచ్చాడు ఆదామవ్వకి. ఎప్పుడైతే దేవుడు గెంటేశాడో భూమి ఇలా మాట వింటలేదండి. కొంతమంది అంటారు మా పిల్లలు మా మాట వింటలేదండి. నువ్వు దేవుడి మాట వింటున్నావు బట్టి, నువ్వు దేవుడి మాట వింటే నీ పిల్లలు నీ మాట వింటారు. నా పిల్లల్ని నేను బాధేను, కొట్టాను, ఎప్పుడో ఒక్కసారి కొట్టాను మా అజయ్ను. మొన్న మాట వింటాడాడు. మా అమ్మాయి ఉన్నదంటే గట్టిగా ఒకసారి అరిసేనండి. చిన్నప్పుడు అరిస్తే చాలు. కొంతమంది పరుగులెట్టించేస్తారే. ఈదులన్నీ పరుగులండి. మరి ఎదురుచి కూడా చెప్పరు. ఇంట్లో లేదండి మా మాట ఎందుకంటావు? నువ్వు దేవుడి మాట వింటే
నీ పిల్లల్ని నేను స్వతంత్రించుకోలేకపోతున్నాను. కొంతమంది నా భార్య నా మాట వింటా. ఎందుకు ఎంతది? నువ్వు దేవుడి మాట వింటున్నావా? మా ఇంటిని అలా చెయ్యాలని సాతానుగాడు. అమ్మా ప్రతి ఇంట మట్టుకుందండి అని. నేను ఒకటే, దేవుడి భయం, జాగ్రత్త. మామూలు మనుషుల్లో విర్రవేకండి మీరు. మన మీద భారం ఉంది, మనం సేవకులం. మన అనేక మంది మనం చూస్తున్నాం, మన మాదిరి కలిగి ఉండాలి. అర్థమవుతుంది? వెనకాల సమయంలో మనల్ని చూసి వారి జీవితాలు మార్చుకోవాలి. సాతానుగాడు ఒక్కోసారి నాలో దూరడమో, మా యేసమ్మ గారిలో దూరడమో ఏదో చేస్తుంటాడండి. చేసి ఏదో, కానీ దేవుడి భయం, దేవుడి ఆశీర్వాదాన్ని పాడు చేసుకుంటాం. కొంతమంది మాట్లాడితే చెయ్యెత్తేస్తుంటారు. కొంతమంది బుద్ధిహీనులు ప్రార్థనలో కోటాలకు వచ్చే భార్యలు కొట్టేవారు ఉన్నారు కొంతమంది. ఎంత బుద్ధిహీనత అండి! కోటాలకు వచ్చి వాక్యం వింటుంటేనే భర్తను ఆడు ఈడని తిట్టిన వారు ఉన్నారండి. ఎంత బుద్ధిహీనత! భార్యను కొట్టేవాడు అసలు మగాడు కాదు. నేను జెన్యూన్ అంటాను. భర్తకు లోబడలేనిది అసలు విశ్వాసే కాదు. చెయ్యలు పెద్దలలో కోటాల్లో ఎలా పరలోక ఆశీర్వాదం పొందేది? వీళ్ళ కోసమండి బండిలతో తోలుతాడు దేవుడు ఆశీర్వాదాలు. పరలోక సంబంధం ఆశీర్వాదం పొందాలంటే భూమిని స్వతంత్రించుకోవాలి, నీ కుటుంబాన్ని ముందు స్వతంత్రించుకోవాలి. కొంతమంది పిల్లలు చెప్పినట్టుగా తల్లిదండ్రులు అంటారండి. ఈడు వస్తాడు, ఎంత వస్తాడు, ఎంత వచ్చి వీడికి కంట్రోల్ చేస్తుంటాడు. ఎవరిని? అమ్మని నాన్నని. అది చాలా తేడా. అలా ఉండకూడదండి. నువ్వు చెప్పినట్టుగా వినాలి. నా తండ్రి చనిపోయే వరకు కూడా ఆయన చెప్పినట్టుగానే మేము వినేవారు. ఆయనకంటే తెలివైన ఆలోచనలు కొంచెం చెప్పాను. ఆ తర్వాత మళ్ళీ కేకేసి కూర్చోబెట్టి మళ్ళీ మేము అందరం కలిసి కూర్చొని ఆలోచించి ఆ కార్యాల ముందుకెళ్ళేవాళ్ళు. నువ్వు చెప్తే నేను అన్నమాట, నువ్వు నన్ను కమాండ్ చేయబడి పెట్టి ఓపిక లేదు. చేతికర్ర మీద ఆనుకొని తన పిల్లలందరినీ ఆశీర్వదిస్తాడు. రే పెద్దోడా, ఒరే చిన్నోడా. ఇస్సాకు కూడానండి కళ్ళు కనబడతలేదండి, ఓపిక లేదండి. ఆయనను భూమిని దేవుడు ఆశీర్వాదం పొందేసుకున్నా నువ్వు సంకలు గుద్దేసుకోవడం కాదు. నీ కెపాసిటీ ఏంటి? నువ్వు పెట్టుకున్న కిరీటం ఏంటి? కొన్ని కెపాసిటీ ఏముంది? పరసంబంధమైన కెపాసిటీ ఏమైనా ఉందా? ప్రతిదానికి లోబడిపోతున్నాం. ప్రతిదానికి లోబడిపోతే పరసంబంధమైన ధైర్యం ఉందా? ధైర్యంగా దేవుడు కూడా నిలబడగలుగుతున్నావా? భూమిని స్వతంత్రించుకున్నావా? ఆశీర్వాదం పొందావంటే ఒకటి నిత్యము నిలిచేది ఆశీర్వాదము, అది పరసంబంధమైన ఆశీర్వాదము. రెండవది భూమిని స్వతంత్రించుకోవడము. భూమి మీద ఉన్న ప్రతిదాన్ని కూడా నీకు అధికారం ఇచ్చాడు. అర్థమవుతుంది? వెనకాల సమయంలో యేసు ప్రభువు వారు తుఫాను ఆపాడు. ఎందుకు ఆగింది తుఫాన్ అంటే భూమిని స్వతంత్రించుకున్నాడు. అర్థమవుతుందండి? యేసు ప్రభు జీవితాన్ని మనం చూస్తే ఇవన్నీ మనకు కనబడతాయి. భూమిని స్వతంత్రించుకోవడం. ఇక మూడవది చూడండి, శాశ్వతమైన జీవం ఉంది.
పరసమైన ఆశీర్వాదాలు ఏముందండి? ఇందా చెప్పాను కదండి, ఏ జీవం? రాబోయే జీవము, రాబోయే యుగంలో జీవము, శాశ్వత జీవం. కొంతమంది జీవితం ఏంటి? ఒకసారి ఒక కుర్రాడు ఒక సేవకుడి దగ్గరికి వచ్చి అన్నాడు, జీవితంలోనండి నేను చాలా మోసపోయానండి. ఆడంతకీ ఆడ వయసు ఎంత అంటే 14 సంవత్సరాలు. ఈ సేవకుడు ఒక్కడ పీకి, ఏట్రా జీవితం అంటే నీకు? జీవితం అంటే ఏట్రా? అసలు జీవితం ఏం మొదలైంది నీకు? ఈ బెంచ్ మీద కూర్చుని అవతల బెంచ్లతో ఎవరితో చూసి ఉంటాడండి. అదేదో 4 రోజులు వీడి దగ్గర మొత్తం అంతా వాడేసి ఏదని ఉంటుంది. అది జీవితంలో రండి తాండ్రే జీడ్లన్నీ తినేసి ఉంటుంది వీడి దగ్గర. వీడి జీవితంలో మోసపోయాడు అంటే ఒక్కడ పీక. అసలు నీకు జీవితం ఏం మొదలైందిరా? అసలు కొంతమంది అనుకోండి, మన జీవితం అంటే పుట్టినప్పటి నుంచి చచ్చిపోయే వరకు జీవితం అనుకుంటారు. ఆత్మ సంబంధంగా ఆధ్యాత్మిక ఎదిగినోడు ఇది కాదు జీవితము. అసలు జీవితం ఈ లోకం విడిచిన తర్వాత ఉంది, రాబోయే జీవము అన్న కదండి. జీవమును ప్రేమించి, నిత్య జీవమును ప్రేమించి, జీవన దగ్గర మనం నిత్యమును చేర్చుకోవాలి. నిత్య జీవమును ప్రేమించి రాబోయే దినాలు, మంచి దినాలు చూడగోరుతున్నావు నువ్వు. ఈ భూమి మీద మంచి దినాలు లేవండి, దినములు చెడ్డవి అన్నాడా లేదా? దినములు చెడ్డవి. రాబోయే దినాలన్నీ కూడా మరి చెడ్డవి. అనేక రోగాలు, అనేక అంటువ్యాధులు, అనేక యుద్ధాలు, సమస్యలు ఈ జీవితంలో జీవితం ఈ కాలమంతా ఈ దినాలన్నీ దుర్దినాలే. అసలు జీవం ఉంది, అది శాశ్వత. దేవుడు ఆశీర్వదించబడిన వారికి శాశ్వత జీవాన్ని దేవుడు సిద్ధపాటు చేశాడు. అర్థమవుతుందండి? శాశ్వత జీవానికి వెళ్ళాలని ఎంతమందికి ఉందండి? చేతులు ఎత్తండి అమ్మా పైకి. ఎలా ఎత్తుతున్నారు? హల్లెలూయా చెప్పండి గట్టిగా. దానికోసమండి మనం వచ్చామండి. ₹1,00,000 కోసం కాదు, ₹1,00,00,000 కోసం కాదు. అలా ప్రార్థన చేశారు కనుక ఈ లోక సంబంధమైన ఈ వస్తు వాహనాల కోసం, వీటి కోసం ప్రార్థన. ప్రభా నీ ఆశీర్వాదం నాకు, అది ఉచితంగా ఇస్తాం. దానికి చెల్లించవలసిన ఫీజు ఏమీ లేదండి. పరిశుద్ధమైన హృదయంతో దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే. నువ్వు నీతిమంతుడిగా తీర్చబడ్డవే. నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదాలు వచ్చును. చూడండి, కీర్తన 133:3 శాశ్వత జీవం ఈ ఆశీర్వాదంలో ఉంది. సహోదరుల ఐక్యత కలిగి ఎంత మేలు. 133 వచనం చదవండి. సియోను కొండల మీదకి దిగువచ్చు, హెర్మోను మంచు వలె ఉన్నది ఈ ఆశీర్వాదమును. అమ్మా, పరస్పరం ఆశీర్వాదంతో పాటు శాశ్వత జీవం ఇంక్లూడింగ్ ఆ ఆశీర్వాదాన్ని కోరుకోండి. ఈ సాతాను గారు చూపించే అమ్మా ఈ లోక సంబంధం చెత్త ఆశీర్వాదం కాదు. అది ఆశీర్వాదం అంటే కాదు, ఆశీర్వాదం కాదు. అది నీ శాపంలోకి నెట్టివేయడానికి సాతాను గారు వేసిన ఎర్ర. ఎలకను పోషించడానికి పెడతామంటే ఉప్పు చేప అది అనుకుంటుంది. అబ్బా భలే వాసన చూస్తూ భలే కట్టారండి, ఎంత మంచి ఆహారం సిద్ధపాటు చేశారని లోపలికి వెళ్ళి లాగిన తప్పకుండా లాకెడిపోయిందంటే పొద్దు ఎంత గింజుకున్నా చచ్చిపోయే వరకు ఇంకా దాన్ని సావాలంతే. సాతానుగాడు కూడా సాతానుగాడు చూపించి నీ నిత్యమైన ఆశీర్వాదాన్ని పాడు చేయడానికి ఎర్ర, దేవుడు మార్గాల్లో నేను మళ్లించడానికి ఎర్ర. వాటిని చూసి మోసపోకు ప్రియ సంగమా, ప్రియ క్రైస్తవ సమాజమా. సాతాను చాలా కుయుక్తిపరుడు అండి. కుయుక్తిపరుడు, లాలన, లౌకికము. సత్యము ఘోషిస్తుంది, జ్ఞానము ఘోషిస్తుంది. నా కుమారుడా, జార స్త్రీ ఉన్న చోటుకు నువ్వు వెళ్ళావు గనక, దాని సందు దగ్గర కూడా నువ్వు టచ్ ఆడేవు గనక,
సైకిల్ చేస్తుంది, జాగ్రత్త. కళ్ళతో సైకిల్ చేస్తుంది, కాళ్ళు వేలుతో సైకిల్ చేస్తుంది. దానికి నువ్వు లోపడ్డావా, నీకున్న సమస్తము కూడా అది పీల్చి నేను వట్టివాడిగా బయటికి గెంటేస్తుంది. జాగ్రత్త. అర్థమవుతుంది. దినకాలశంలో చాలా వగలాడి దాని తేలిలోలకు మాటలు, తీయని మాటలు నువ్వు పడ్డావు గనక జ్ఞానము, నీ తల్లి ఉపదేశము, నీ తండ్రి యొక్క బోధ నువ్వు చాలా శ్రద్ధగా ఆలకించాలి. నీ జీవితాన్ని కట్టేది ఇది ఉపదేశము. అర్థమవుతుంది. దినకాలశంలో ప్రియులారా, శాశ్వత జీవము, ఆశీర్వాదంతో పాటు శాశ్వత జీవం ఉంది. ఇక 4వ విషయము చూడండి, ఐశ్వర్యము. ఈ లోకంలో దేవుడు మనం ఎలా ఉంచుతాడండి? ఐశ్వర్యము. మనకంటే ఎవడండి గొప్ప ఐశ్వర్యవంతుడు? మనకంటే గొప్ప ఎవరండి ఐశ్వర్యవంతుడు? ఏ విషయంలో కూడా మనకి ఏ లోటు దేవుడు చేయడు. చూడండి, సామెతల గ్రంథము 10:22. సామెతలు 10:22 చదవండి అమ్మా. యెహోవా దేవుని యొక్క ఆశీర్వాదము ఏమిస్తుంది? అర్థమవుతుందండి? దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది. నరుల కష్టము చేత ఆయన ఆశీర్వాదము ఎక్కువ కాదు. కట్టబడిపోయి కింద మీద గుండా పెట్టి అయిపోయి ఆశీర్వాదం సంపాదించేద్దాం అనుకున్నా, ఐశ్వర్యం సంపాదించేద్దాం అనుకున్నా, సిల్లుకొండలో నీళ్లు పోసినట్టే, సిల్లు సంచిలో సరుకులు వేసినట్టే. తెగ ప్రయాసపడిపోయి నింపేస్తున్నాడు. కింద పెద్ద కన్నం ఉందండి, నింపేస్తున్నాను, కింద నుంచి పోతుందండి, నింపేస్తున్నాను, కింద నుంచి పోతుంది. నేను అనుకుంటున్నాను నింపేస్తున్నానని. కొంతమంది అంటే, రాయి బాబోయ్ జరుగుంటే జల్లులతో నీళ్ళు మోసేస్తుందండి. మరి సామెతలు బలిగా ఉంటాయండి. పాపకు జరిగి ఉండాలి కదా, జల్లీలతో మోసేద్దండి నీళ్ళు. అవునండి, జల్లెడితో నీళ్ళు ఏమొస్తాయి? తెగ ప్రయాస పడిపోతాం. ఏమ్మా ప్రార్థన ఎలాగొస్తామండి? బిజినెస్ ఎలాగొస్తాం? 1000 రూపాయల కూలి ఎలాగొస్తాం? 5000 రూపాయలు హాస్పిటల్కి ఇచ్చేస్తాం. 1000 రూపాయల కూలండి ఎలాగొస్తామండి? పోయాడండి, కట్టేత సరిగ్గా గట్టు దగ్గర చిన్న కాలు అలా జారిందండి. నెత్తి మీద ఉంది కదా, ఈ పూస ఏమైంది? అసలు బలం కదండి. డాక్టర్ గారు నన్ను బెల్ట్ వేసేసుకో, బరువులు ఏమోసావు కనుక, పరుపు మీద పడుకున్నావు కనుక ఎలాగొస్తామండి ఆదివారం? మరి దేవుడు ఆరం చేయించుకున్నా, జిగిని ఆరం చేయించుకుని మెడకట్టి పట్టేసిందిలాగా. మరి ఆ రోజు మరి చూపించుకోవచ్చు నలుగురు పెళ్ళిళ్ళకి వెళ్ళి. ఆదివారం పెట్టుకున్నారు పంచనం మొక్క తినడానికి. ఆ పంచనకి వెళ్ళిపోయిందండి. గతుకులు రోడ్లు కదా. ఈయన బండి నడుపుతున్నాడు, ఏదో చూసేద్దామని ఇలా ఎట్టేసింది, మెల్ల ఎట్టేసింది. ఆ తర్వాత డాక్టర్ గారు అన్నారు, నమ్మ నీకు ఒక హారం రాశాను, మెడికల్ షాప్లో అమ్ముతారు, కొనుక్కో అన్నాడు. ఏ హారం? బెల్. అదేనమ్మా మెల్లెట్టేసిందండి. హారం పెట్టుకోవడానికి లేదండి, డాక్టర్ గారు ఇచ్చారు ఒక హారం, మెలక బెల్ట్. బుద్ధి లేదేటండి. ఎలా ఎలా దేవుడు ఆశీర్వదించాడా లేదా? ఎంతమంది చుట్టాలు, ఎంతమంది స్నేహితులు, అందరిని కవర్ చేసుకురావద్దా?
మా పెళ్ళికి రావద్దాలా? నాకు ఆ భయం ఏం లేదు. దేవుడి చిత్తమే దేవుడు రాకడ ఆలస్యమై సజీవులుగా మనం అందరం ఉంటే అమ్మా మా పిల్లల పెళ్ళిళ్ళు ఎంతమంది వస్తారు చూద్దురుగా. అర్చనగా బాబు పెళ్ళితో మొదలవుతుంది. మాకు భయం లేదు. వాళ్ళరారు వెళ్ళరారని చుట్టాల నుంచి బంధువులు అందరూ వస్తారు. ఎందుకంటే దానికి కాల్సిన ప్రియ క్రైస్తవ సహోదరులారు, మనము దేవుడికి నమ్మకంగా ఉంటే నిన్ను ఈ లోకానికి వేడుకగా చూపిస్తాడు. ఎవరు మనం? అబ్రహాం అంటున్నారు, ఏవయ్యా అబ్రహాము, నీకు ఆ భూమి వేళ నీకెంత మాకెంత? నువ్వు మా దగ్గర కిరీటం ఒకటి లేదు నీకంతే, రాజుకు మించిన ఐశ్వర్యం నీకు ఉంది. అధికారం కిరీటం ఒకటి లేదు అంతే, కానీ రాజుకు మించిన ఐశ్వర్యం నీకు ఉంది. నీకెంత తీసుకో, ఏం కావాలి? లేదు నిండు వేళకు కావాలి. దేవుని నీతిమంతుల మీద తల మీదకి ఐశ్వర్యం అర్థమవుతుందండి. ఐశ్వర్యవంతులు మనము. ఏ ఐశ్వర్యం అమ్మా? పరసంబంధమైన ఐశ్వర్యం. కొన్ని మాటలు, 2 మాటలు నేను చూడండి. యెహెజ్కేలు గ్రంథము 44వ అధ్యాయము 30వ వచనం ఒకసారి చదవండి. యెహెజ్కేలు 44:31 తీయండి. మలాకి 3:11 తీయండి. ఈ పరసంబంధ ఐశ్వర్యం మనం పొందాలి. మనం ఏం చేయాలి చూడండి. యెహెజ్కేలు 44:30 చదవండి. మీ ప్రతిష్ఠిత అర్పణములన్నిటినీ తొలుచూలు వాళ్ళకి అన్నిటిలోనూ మొదటివియు, ప్రథమ ఫలములు అన్నిటిలోనూ మొదటివియు యాజకుల వగును మీ కుటుంబములకు, అర్థమవుతుందమ్మా, మీ కుటుంబములకు ఆశీర్వాదము కలుగునట్లు ఏం చేయాలి? దేవుని మందిరములో ఇవ్వాలి. కొంతమంది 10వ భాగము, 10 అంటే ఆఖరి 10 ముందు 10. నీ దశమాన్ని తీసుకోండి, వాడుకున్న తర్వాత లెక్క కట్టి. నేను తర్వాత ఒకసారి ఒక 3 సంవత్సరాల క్రితం నా చేతికి వచ్చిన ప్రతీది కూడా ముందు ఆ భాగం తీసి ప్రార్థన చేసి, నేను చేసే ప్రార్థన, ప్రభా ఇదిగో ఈ ధనాన్ని నా చేతికి ఇచ్చావు, ధనాపేక్ష అనేది నాలో రాకుండా నీ దళాన్ని నమ్మకంగా నీ పరిచర్యకు నేను వాడాలి, ఇచ్చిన వీరిని దీవించు. అందులోంచి మొట్టమొదటి ఆ భాగం తీసేస్తాను. ఇంకో నా బైబిల్లోనే ఉంటుందా కవరు, నా బ్యాగ్లో ఉంటుందా కవరు. ఒకసారి ఏంటంటే ఇంట్లో బీరువాలు ఎట్టుకోండి నా దశంభాగం కవరు. ఒక్కోసారి మళ్ళీ ఇంటికి వచ్చి ఏదో పాతబడిలో మర్చిపోయేవాడు. ఇప్పుడు అలా మర్చిపోకుండా తేడా జరగకుండా కూడానే పెట్టుకుంటున్నాను ఆ కవరు. అర్థమవుతుందండి. మన కుటుంబము ఆశీర్వాదంగా ఉండాలి. నీవే కాదు నీ కుమారులు, నీవే కాదు నీ కుమార్తెలు, నీ కుటుంబం అంతా ఆశీర్వాదంగా ఉండడానికి. అద్భుతంగా దినకాలసంలో నీ కుటుంబాల్లో అమ్మా దేవుని భాగం పెరగాలి. కొంతమంది దినకాలసంలో దేవుడి భాగం 1996లోనూ 10 రూపాయలు కానుకే, 2021లోనూ 10 రూపాయలే కానుక, చిల్లర లేకపోతే చిల్లర మార్చి. దాన్ని బట్టే కదా నీ బ్రతుకుంటుంది. నువ్వు విత్తనం విత్తితేనే కదా దేవుడి చిత్తం సాధ్యం. ఇలాగే ఇచ్చిటి కొరకు చెప్పామనుకోండి, పాస్టర్ గారి పాప ధనాపేక్ష ఎక్కువైపోయింది, ఇచ్చేయడం కొరకు చెప్తున్నాడు అంటారని మేము చెప్పకపోతే ఆ శిక్ష మళ్ళీ మాకు. అర్థమవుతుంది. దినకాల సమయంలో నువ్వు ఉపవాసం ఉన్నావంటే ఉపవాసమనే ఆ యొక్క బియ్యం అమ్మా ఉపవాసం. నువ్వు ఎంత పై ఖర్చో, నువ్వేం తింటున్నావు, ఎంత పై ఖర్చు, ఎంత టిఫిన్ చేస్తున్నావో నీకు లెక్కే కదా. నువ్వు ఎంత వాడుకుంటున్నావు నీ లెక్కే కదండి. ఆ భాగము దేవుడి మందిరంలో ఎందుకు అమ్మా? సువార్తకి వెళ్తున్నాడు, భోజన కార్యక్రమం ఏంటి?
మీరిచ్చిన గుప్పుడే. మీరిచ్చిన గుప్పుడులోంచండి ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దేవుడి మందిరములో ఆహారము ఉండునట్లు. ఏ మందిరంలోంచి నువ్వు వర్ధిల్లేవో. కొంతమంది ఎలాగ ఉంటుందంటే ఈ ఇంటికాడ తిని ఆ ఇంటికాడ చేయగలుగుతుంటారు. నీ కొరకు ప్రార్థన చేసి నీ కొరకు ప్రయాసపడిన సంఘం అంటే కెట్టదో, పాస్టర్ గారు అంటే కెట్టదో, ఎవరెవరికో ఏదో చేస్తుంటావు. అర్థమవుతుంది దినకాలంలో చాలా. ఎందుకంటే నీకేమేయాలి? కూర్చేయాలి. అమ్మగారు అయ్యగారు అనాలండి. తండ్రికి అమ్మా ఒక కొడుకు జీతం తెచ్చిచ్చాడు అనుకోండి, నేను తెచ్చి నాన్నగారు దిగండి ఇచ్చాను, అలాగా అడిటా నేను వెళ్ళిపోయిన తర్వాత అవి తీసుకొని చూసుకుంటా. ఏమి తెచ్చిపెట్టాను అనుకోండి, అడిట్ తండ్రికి ఏంటంటే అధికారం. సో నా పర్సులో పెట్టుకుంటూ వాడిని అని కావాలంటే తీసి ఆ లోపల కూడా పెట్టివ్వండి. ఒక్కోసారి అవి తీసేసిపోయాడండి. తీసారంటే తీసాను, తీసాను, నీకెందుకంత పెట్టాను కదా 150, నీకెందుకురా 2000 రూపాయలు లోపల. మన అదే సిచ్యువేషన్ మా కొడుకు పక్కన పెట్టాడండి. ఎంత డబ్బులు పెట్టుకొని నువ్వు కాలేజీకి వెళ్ళడం ఏంటి? కాలేజీకి వెళ్తున్నాడు 100, 150 రూపాయలకు తదిమ డబ్బులు మీరు వల్ల పెట్టు. నీ డబ్బు నాకేం అక్కర్లేదు. ఆ పరస బీరువాలో పెట్టుకో, అవసరమైన దానికి వాడుకో. అర్థమవుతుందా? పిల్లల యొక్క ఏంటి ఆ యొక్క భవిష్యత్తును పాడు చేసేటండి. తెలిసి తెలియని వయసులో వారి చేతి నిండా డబ్బు ఇవ్వకూడదు. దాని ఏంటండి దుర్వినియోగం, దుర్వ్యాపారం, దుర్వ్యసనాలు. తండ్రి తీసుకునేది అధికారం అయింది. తండ్రి తీసుకొని ఏం చేస్తాడండి? వారికి ప్రయోజనకరంగానే. ఓసారి అలాగే దాసి 3000 రూపాయలు దేనికని అడిగారు. నేను ఒక టేప్ రికార్డు కొనుక్కుందాం అనుకుంటున్నాను. తీసుకున్నారు. తర్వాత వెళ్ళిన తర్వాత నేను 3000 రూపాయలు టేప్ రికార్డు అంటే 6000 రూపాయలు టేప్ రికార్డు కొని ఇచ్చారు నాకు. నా తండ్రి సమర్థుడు. దేవుడు కూడా మనం ఇచ్చేది ఆయన అధికారంగా మన దగ్గర తీసుకుని కృతజ్ఞత కలిగి ఇవ్వాలి. అర్థమవుతుందండి? ఆయన తీసుకొని ఆయన మళ్ళా నీకు 1000 రెట్లు ప్రతిఫలం ఇస్తాడు. కొంతమంది ఈ టెక్నిక్ తెలియక దేవుడికి ఇచ్చేయాలా, అంతా ఇచ్చేయాలా, కొంత ఇవ్వాలి. కొంతమంది దశభాగం కూడా పూర్తిగా తీరండి. కొంత ముందేగా చేసేది ఏంటి తెలుసండి? దేవుడి ధనం. దశమ భాగం కొరకు చెప్తే అయ్య బాబోయ్ పాస్టర్ గారు ఇచ్చేయమంటున్నారండి, నువ్వు ఇచ్చింది నాకేం అక్కర్లేదు తల్లి. అందుకే కవర్లో పెట్టి దాన్ని ప్రత్యేక దేవుడి సేవ పరిచర్యకి మందిర క్షేమం కొరకు నేను దాన్ని వాడతాను. అది నీకు మరలా దీవెనిగా మారాలి. నువ్వు ఇచ్చింది ఎంతే, దేవుడు నీకు ఇచ్చేది 1000 రెట్లు. అర్థమవుతుంది? వెనకాల్సిన నా కుటుంబంలో మేము నమ్మకంగా ఇచ్చిన దశమ. రేపు అర్చన బాబు కూడా వాడేమి చిన్నవాడేం కాదండి. వాడిని దేవుడు అత్యంతంగా ఆస్వాదిస్తాడు. వాడు నమ్మకంగా ఉంటాడు. అని ఎందుకు మేము పంపించేసామంటే ఎంత గొప్ప ఐశ్వర్యం దేవుడు మనకి ఇచ్చిన తర్వాత ఒకరి దగ్గర చేతులు కట్టుకొని ఉండి బడిలాగా ఉండకూడదు. ఆడ ఆ బ్రతుకుల్లోకి వెళ్ళిపోతున్నాడు. చాలా ఆలోచించాం, ప్రార్థన చేస్తాం. ఎందుకంటే దేవుడిచ్చిన జ్ఞానం ఆడ ఒకటి దగ్గర సన్నాసుడి కింద ఉండకూడదండి. నువ్వు రూపాయి ఎత్తావు, నువ్వు పాప ఎత్తావు టైప్లో ఉండకూడదండి. రోడ్ బ్యాబర్స్ అవ్వకూడదు. ఆడికి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలి. ఎందుకంటే పెంచాం కదా. అర్థమవుతుంది? వెనకాల్సిన ప్రియ క్రైస్తవ సహోదరులారా, దేవుడు ఎప్పుడు కూడా నేను మరి చాలాసార్లు చెప్తాను, నా ఇంట ఉన్న ఆడపిల్లలు కూడా వారు చదువులంటే మంచి ఉద్యోగాలు దేవుడు వారికి ఇస్తాడండి. చేయిస్తాను, ఉద్యోగాలు చేయిస్తాను. ఇప్పుడు ధైర్యంగా లక్షల్లో ఖర్చు పెడుతుంటే కోట్లలో ఖర్చు పెడతాడు దేవుడి సేవకి.
ఎవరి దగ్గర ముష్టి ఎత్తకుండా. దేవుడిచ్చిన జీవము. మీరు మన కుటుంబాలు కూడా మీకంటే శ్రేష్ఠులు. నీ పిల్లలు, వారికి ఆ క్రమం నేర్పాలి. అద్భుతం దినకాలశంలో దేవుని భాగము మన జీవితంలో చాలా శ్రేష్టమైనది. మలాకీ రాసిన గ్రంథం చూడండి, మలాకీ 3:18 చదవండి. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోకి, పాస్టర్ గారు జోబిలో కాదు, మందిరపు నిధిలోకి, సేవకుడుకు ఉదర పోషణార్థం ఇచ్చేది ఏంటి తెలుసండి? కానుకల పెట్టులో వచ్చేది. కానుకల పెట్టులో వచ్చేది. మీ సంఘాల్లో దైవజన చేతిలో పెట్టేది. మీ కార్యక్రమాల్లో దాసులు ప్రేమించి వారు ఇచ్చిన మీ ప్రేమ కానుకలు మాత్రమే దైవజనుడు ఉదర పోషణార్థం. దేవుడు నాకు చక్కని సంఘాన్ని ఇచ్చాడు, చక్కని కుటుంబాన్ని ఇచ్చాడు, నా ఉదర పోషణానికి దేవుడు ఏ లోట్లేదు. ఇంకా అందులో మిగిల్చి దేవుడి కొరకు వాడతాను నేను. చాలామంది మీరు బట్టలు తీసుకోండి బాబు అని నా డబ్బులు ఇస్తుంటారు. నేను ఒకసారి బట్టలు తీసుకు, ఎందుకంటే దేవుడు ఇచ్చాడు, బట్టలు ఇచ్చాడు, ఆ బట్టల డబ్బులు కూడా దేవుడు పరిసరికి వాడుతుంటానండి. ఒకసారి నా భార్య చేతిలో పెట్టిన ఆమె తెచ్చి మరి నాకు ఇస్తుందండి. అర్థమవుతుంది దినకాలశంలో ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, దేవుడు మందిరపు నిధిలోకి అండి. నువ్వు దేవుడి వద్ద దొంగిలించి, దేవుడు భాగాలు దొంగిలించి, దేవుడి వద్దనే నువ్వు అపనమ్మకస్తుడిగా ఉండి నాకు ఆశీర్దించే పేప అంటే ఏమి ఆశీర్దించేస్తాడు? ఇస్తాడు. ఎలాగ తెలుసండి? కుమారుడికి ఇచ్చేది వేరే. నా కొడుకు వచ్చి అడిగాడు అనుకోండి, అబ్బా నేను వెళ్తున్నానంటే ఆ బ్యాగులో ఉంటే తీసుకో, నీకు కావాల్సింది తీసుకో. అందుకు కూడా ఎవడొచ్చాడు అనుకోండి, అడిగాడు అనుకోండి, అయితే ఆగు ఇస్తాను, ఆగు, ఆ పర్సలు ఆ బ్యాగ్ ఎలా పట్ట. ఎంత కావాలి? అంటే ఇది నా స్వాస్థ్యం, ఇది నా కుమారుడు. రేపు పొద్దుట సంపాదించిందంతా ఎవరిదే? నాదే. ఎందుకంటే నా సొత్తు, నా యావదాస్తికి వారసుడు. నేను కూడగట్టిన ప్రతి రూపాయి ఆడితే దేవుడికి నీ కుమారుడిగా కుమార్తెగా ఉంటే, నువ్వు నమ్మకస్తుడిగా ఉంటే, ఒకసారి టెస్ట్ చేస్తానండి, ఆడు ఎంత తీసాడని అడిగితే, ఎంత తీసేవరా? 50 రూపాయలు తీసుకున్నాను. కట్ట ఉంటుంది, తీసుకోరా అంటే నమ్మకస్తుడు. నువ్వు కూడా దేవుడికి నమ్మకస్తుడిగా ఉంటే, దేవుడు కుమారుడిగా ఉంటే, దేవుడి దగ్గరే నీకు నమ్మకం లేదు, లెక్కగా దేవునికి నువ్వు ఇవ్వగలుగుతున్నావా? యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడిగారండి, అయ్యా మేము కైసరికి పన్ను కట్టాలా వద్దా? యేసు ప్రభుని ఇరుకులో పెట్టాలని. మీ దగ్గర ఒక వెండి నాణ్యం ఉందా అన్నాడండి. ఇదిగో అన్నారు. దీని మీద గుర్తు ఎవరిది అన్నాడు. దీని మీద ముద్ర ఎవరిది? కైసరిది. కైసరికి ఇవ్వండి, దేవునిది దేవుడికి ఇవ్వండి. 10 రూపాయలు 1 రూపాయి దేవుని భాగం. ఆఖరిది కాదండి, మొదటిది తీ, మొదట పెట్టు. ఓ సహోదరు ఉంటుంది, మరి వారికి ఆ దశంభాగం మరి ఎలాగిస్తారో తెలియదు, కానీ మరి వారు లెక్క పెట్టరు అనుకుంటాండి. ఆ వచ్చిన కూలి వచ్చితే దాన్ని మడతెట్టేస్తే ఆ కవర్లో పెట్టేద్ది అనుకుంటాడు. లెక్క పెట్టుకుంటా, అమ్మో ఇంత ఇచ్చేస్తున్నానా నేను దేవుడికి, ఇంత ఎందుకులే, పాటలు గారు పెద్దవాళ్ళు అయిపోతారు, సగం ఇద్దాం. కొంతమంది ఇచ్చిన దానికి ఏమి రావాలంటే పేరు రావాలి. పాస్టర్ గారు దశంభాగం ఇస్తే పేరేమవుతుంది మనకి? కవర్లో పెట్టి ఇచ్చేస్తాం, చదవడం. ఓ సహోదరు అలాగ ఉండేది. ఆమెకి ఇచ్చిన దశంభాగం ఏం చేస్తారు, కూటం పెట్టి సంవత్సరానికి ఒకసారి 16 మంది పాస్టర్లకు ఎక్కేసి
ఈ దశభాగం డబ్బులు అందరికీ పంచేదండి. ఇక అమ్మగారు కూడా తెలుసు. అక్కడే పరిచయమారు మా ప్రియదర్శిని అక్కయ్య గారు, పద్మక్క, సావిత్రి గారు. అప్పుడు నాన్నగారు చెప్పారు, అమ్మ ఇది కాదు, ఇది నీకు ఆశీర్వాదం, నీ తర్వాత నీ పిల్లలు ఆశీర్వాదంగా ఉండాలంటే నువ్వు ఒక సంఘానికి కట్టుబడాలి, ఒక దైవజనుడి యొక్క సంరక్షణలో ఉండాలి, నీ ధనము ఆ సన్నిధిలో నిలవాలి. దశంభాగాన్ని నేను పెత్తనాలు చేయకు. వినలేదండి. ఎందుకంటే అన్యుడన్నా వింటాడు కానీ ముదిరిపోయిన క్రైస్తవుడు ఎండో. ముదర బెండకాలండి. అర్థమవుతుంది. దానికాల సమయంలో అమ్మ అప్పటి వరకు ఏమో ఏ సంఘాలు తిరిగావు, ఇప్పటికైనా స్థిరమవు, ఈ సహవాసంలో స్థిరమవు, ఈ బోధకు కట్టుబడి ఉండు. 7 ఆరాలు 7 మందిరాల్లో సాక్ష్యం చెప్పాలని తిరిగిదండి. తెలుసు, అడగండి ఆమె సాక్ష్యం. సావిత్రమ్మ గారు పాత స్పాషలు తెలుసండి. దేవుని యొక్క భాగము, దేవుని యొక్క ధనము, దేవుని యొక్క సమయము దేవునికి ఇవ్వాలి. చాలామంది ఆశీర్వాదం ఉచితముగా దేవుని ఆశీర్వాదం పొందలేకపోతే నువ్వు దేవుడికి నీకు ఇచ్చిన దాంట్లో దివ్వి లేకుండా ఏమిస్తావు? అర్థమవుతుంది. దాని కాలశంలో దేవుడిచ్చిన ఆశీర్వాదం ఎంత శ్రేష్టమైందంటే చాలా శ్రేష్టమైంది. దేవుడు ఆశీర్వాదం ద్వారా ఇచ్చేది అది నీకు మిగులు కనబడుతుంది. మిగిలిన కనబడుతుందా సంవత్సరానికి? ఒక మాట ఉందండి, నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా ఉంది. కుడుతులో బట్టి ఎలకలాగా తెగగించేసుకుంటున్నాం. ఏమో 1996 సంవత్సరంలో అదే పాక, 2021లో అదే పాక. అప్పుడు అదే బతుకు, ఇప్పుడు అదే బతుకు. అప్పుడు అదే, ఇప్పుడు అదే. కారణం ఏంటి? దేవుని యొక్క ఆశీర్వాదం అంటే నువ్వు మేడలు కట్టమని ఇది చెప్తాడు. ఉల్టా పల్టాగా అర్థం చేసుకుంటున్నారు చాలామంది. చాలా స్పష్టముగా ఖచ్చితంగా చెప్తున్నాడండి. అది నిత్యమైనది, భూమిని స్వతంత్రించుకుంటావు, శాశ్వత జీవం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది. ₹1 మారాలంటే ఒకవైపే ప్రింటింగ్ అయిపోయి వచ్చేసినాయండి. మారిపోద్దా? 2 వైపులా ప్రింటింగ్ అవ్వాలండి. మేము పరలోకరాజు ఎగిరిపోతాను, ప్రియనీరాకడలో ఆయనతో ఎగిరిపోతా ఎగిరిపోతావు. నువ్వు ఎంతకేం చేసావు మాత్రాన్న? రాకడ సంబంధం పరలోకరాజు సంబంధం అండి. మేము సిరిగిపోయిన బనీలు వేసుకుంటాం అంటున్నారండి. ఎవరు చెప్పాడు? వేసుకో, నువ్వు వేసదాన్ని సిరిగిపోయిన బనీలు వేసుకుంటేనే కానీ పరలోకరాజు వెళ్తామని అనుకున్నాను. కూడా అలాగే పాస్టర్ గారంట అవ్వ చెప్పులు వేసుకోవాలంట. అప్పుడు నాన్నగారు ఏంటంటే అవ్వ చెప్పులు వేసుకుంటేవారు. అవ్వ చెప్పులు మానేసి కొంచెం జోళ్ళు కొనుక్కున్నారండి. వీడు ఎప్పుడైతే, ఎందుకంటే దైవజనుడు యోగ్యంగా కనబడకూడదండి వీళ్ళకి. అవ్వ చెప్పులు వేసుకున్న పాస్టర్ గారు పరలోకరాజు వెళ్తారట. ఆడు ఇప్పుడు మాత్రం బూటు మీద బూట్ వేసేస్తున్నాడండి. మరి సూట్ ఒకటే, పట్టుమని 10 మంది విశ్వాసాలు లేరు కానీ ఇక్కడ సూట్ ఒకటి. మరి బూట్ వేస్తున్నావురా, మరి పరలోకరాజు వెళ్తావా? అప్పుడు నాన్నగారిని జోడు కొనుక్కుంటే వెనకాల కమిటీ మీటింగ్ అండి. పరలోకరాజు వెళ్ళి పాస్టర్ గారు అబ్బాయి చెప్పులు వేసుకోవాలంటే ఇప్పుడు ఈ క్రైస్తవ సహోదరులారా, నీ జీవితాన్ని దేవుడు, నువ్వు తిన్న తిండి, నువ్వు కట్టే వస్త్రము, దేవుడు కృపను ఒక బంకులో పనిచేసినోడికే, ఒక పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టడానికి, ఇండియన్ బంకులోను భారత బంకులోను పనిచేసినోడికే ఆడికి యూనిఫామ్ ఇచ్చి, ఒక ఆఫీసులో ఒక బట్టల కొట్లో పనిచేసినోడికి యూనిఫామ్ ఇచ్చి ఇన్సర్ట్ చేసి మరి టీవీగా చూపించాలనుకుంటుంటే నీ దేవుడు నీ అవసరతను యోగ్యంగా చూపించడా? చూపిస్తాడు, కానీ అత్యధిక పోకు. తృప్తి కలిగి ఉండు, సోకులకు పోకు. నీ స్థితిని బట్టి
ఎంత చెట్టుకి అంత గాలి. నా స్థితిని బట్టి నాకు కారు ఇచ్చాడు, నా స్థితిని బట్టి దాన్ని పోషించుకుంటే కృపదేవుడు నాకు ఇచ్చాడు. దానికైనా రేంజ్కి వెళ్ళిపోయాను అనుకోండి, టైర్లు వేయించలేను. ఒక టైర్ ఎంత 25,000 అన్నాడండి. 8,50,000 రూపాయలకు వచ్చేస్తుంది కదా. ఈ కారు ఇచ్చేసి ఆ కారు తెచ్చేసుకుందాం, టైర్లు అరిగిపోతే టైర్లు వేయించుకుంటే ₹1,00,000 అవుతుంది టైర్. ఆ స్థితి నాకు లేదు. అర్థమవుతుంది దినకాల సమయంలో నీకు ఉన్న స్థితిని బట్టి దేవుడిచ్చిన ఆశీర్వాదము నువ్వు దేవుని మహిమపరిచిన కొలది ఆయన నిన్ను మహిమపరుస్తాడు. అర్థమవుతుందండి. ఈ దినకాల సమయంలో ఈ ఆశీర్వాదాన్ని పోగొట్టుకొని ఒక వ్యక్తి తర్వాత చాలా బాధపడుతున్నాడు మరలా ఆశీర్వాదం రావాలని. హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వచనము. హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనము. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసం ఎంతో శ్రద్ధతో వెదికినను మారు మనసు పొంద అవకాశము దొరకక. అర్థమవుతుందా? దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోయాడండి. ఎవరో తెలిసేతడో ఎంత గొప్ప ఆశీర్వాదం తెలుసండి, జ్యేష్ఠత్వము. పరసమైన ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే నీకు అది నువ్వు కలిగి ఉన్నావు నీకు తెలియదండి. జ్యేష్ఠత్వమే కదా. ఇదేమనుకున్నాడు ఈ జ్యేష్ఠత్వాన్ని? ఆ పూట భోజనానికి, క్షణికమైన వాటి కొరకు. కొంతమంది పరసమున ఆశీర్వాదం పోగొట్టి ఏంకో తెలుసండి, డబ్బు చూసి. ఈ పెళ్ళిళ్ళ సంబంధాల్లో చాలామంది ప్రియులారా డబ్బులు చూసి వారి కుటుంబాల్లో ఉన్న సమాధానాన్ని పాడు చేసుకుంటున్నారు. సాతానుడు ఎలా ఎత్తున్నాడు? నీ వీక్నెస్ ధనాపేక్ష. కొంతమంది అందాలు. ఒక సేవకుడు, చక్కని సేవకుడు, మంచి సేవ చేసే ఆత్మాభిషేకం కలిగిన దైవజనుడు. ఈయన వివాహ వయసు వచ్చిన తర్వాత అబ్బాయి గారు దేని పడిపోయి తెలుసండి? అందము. అందగత్తైన భార్య. అమ్మా, ఈ భార్య అందగత్తైన భార్య కదండి. అందగత్తి కాబట్టి అందం మీద ప్రాముఖ్యత ఇస్తుంది కదా. ఇవి అన్నది తర్వాత నేను, ఎందుకంటే హృదయశుద్ధి లేకుండా చేసుకుంటే సమర్పణ కాదు. వివాహం చేసేసుకుందాం. వివాహం చేసేసుకున్న తర్వాత నేను వాక్యం వింటున్న కొలది నాలో మార్పు వస్తుంది అనగానే ఈయనకు కూడా ఏంటంటే అందగత్తి అంత బంగారంతో వస్తుంది. మరి నా పెళ్ళి ముందే చెప్పాను నా భార్యతోటి సమర్పణ కలిగి ఉండాలి. నాన్నగారు చెప్పారు. ఆమెకున్న పెసలు కూడా మాకు ఇవ్వలేదండి, మింగేసారా. మేము అడగలేదు. ఉండి ఏషం గారికి ఉండి శివులకి మెడలోకి అండి నేను మింగేశారు. మేము అడగలేదు, సమర్పణ కావాలి మాకంటే. ఈయన మురిసిపోయాడండి. ఏంటి అందగత్తి అని భార్య వచ్చేస్తుంది, ఇంత బంగారం వచ్చేస్తుంది. చిన్న లూరు తెచ్చిన అపాధికి సర్లే, విశ్వాస అయితే పర్లేదు, సేవకుడు చేసుకున్న తర్వాత మరి కొత్తగా పెళ్ళైన జంట కదండి, అందగత్తి కదండి. అందం మోసం సౌందర్యం వ్యర్థం అంటుంది బైబిల్ గ్రంథం. మేకప్ పాస్టర్ గారండి, వారానికి ఒక జ్యువెలరీ మ్యాచింగ్, అబ్బా ఇంత ఎత్తు నగలు. ఈవిని యొక్క ప్రవక్తను బట్టి సేవంతా పాడే. అభిషేకాన్ని పాడు చేసుకున్నాడు. కారణం ఏంటో తెలుసా? ఆ తర్వాత ఎంత ఏడ్చినా, కొంతమంది ఏదైనా కాలసంలో వారికి ఉన్న కండ కావరాన్ని బట్టో ఇక్కడ కళ్ళుకు నెత్తికి వచ్చిన తరము. సామెతల్లో ఉండి చదువుతారా? చదువుకోండి. దేవుడి మాటకు లోబడకుండా
ఆ తర్వాత సాక్ష్యం పాడు చేసుకున్న తర్వాత తెల్లని పువ్వు లాంటి బట్టలు వేసుకుని వెళ్ళి నా అజ్ఞానాన్ని బట్టి టీవీ వంపేసుకున్నాను. అది ఎంత ఉతికినా మచ్చ కొట్టొచ్చినట్టు కనబడుతుంది మచ్చ. పరిశుద్ధ జీవితంలో సాక్ష్యానికి మచ్చ తెచ్చుకోకూడదు. మనం ఎలా జీవించినా ఎవడో అడిగేవాడు లేడండి. కానీ మన సాక్ష్యానికి మచ్చ తెచ్చుకుంటున్నాం. దేవుడిచ్చే పరసంబంధమైన ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నాం. పోయింది పరసంబంధ ఆశీర్వాదం. ఒక్క పూట కూటి కొరకు, క్షణికమైన వాటి కొరకు, ఒక వేశ్య సాంగత్యము కొరకు బలానంతా కోల్పోయాడు సంస్థను. ప్రజలు చెప్పారు కదని అమాలేకీయుల యొక్క దోపుడు సొమ్మును, ఫిలిష్తీయుల యొక్క దోపుడు సొమ్మును ఆశించిన సౌలు ఏం చేశాడండి? ఉన్నదంత అధికారం అంతా పోయింది. అర్థమవుతుంది. వెనకాల సమయంలో 30 వెండి నాణ్యాల కోసం అపోస్తలత్వాన్ని పోగొట్టుకున్నాడు యోధ. యేసు ప్రభు శిష్యుల్లో 12 శిష్యుల్లో ఒక శిష్యుడండి. ఎంత కమ్మేశాడు యేసుని? కేవలం 30 వెండి నాణ్యాలు కొరకు. యేసాపు ఎలాగ అమ్మేసుకున్నాడు జ్యేష్ఠత్వాన్ని? ఒక్క పూట కూటి కొరకు. దేవుడి ఆశీర్వాదం పొందుకోవాలంటే కొంచెం శ్రమ పడాలి, ఓర్పుకు విశ్వాసం కావాలి, ఓర్పు కావాలి, సహనం కావాలి. ఊరికినే తేరగా వచ్చేది ఆశీర్వాదమా అనేసి మాత్రం ఆశీర్వాదం వచ్చేద్ది అనుకుంటున్నాం ఏంటంటే దానికి చాలా ప్రయాసపడాలి. ఆశీర్వాద కూటాలకు వెళ్ళిపోతే ఆశీర్వాదం వచ్చేద్ది అనుకుంటున్నావేమో. రాత్రి అనుకుంది కదా సమరయ స్త్రీ, ఆశీర్వాదాలు యాకోబు బావిలో నీళ్లు తాగేస్తే నాకు ఆశీర్వాదం వచ్చేస్తుంది అనుకున్నది. అలా రాదమ్మాయి. నేను ఇచ్చు నీళ్లు తాగాలి. మరి ఎన్నడను నువ్వు దప్పి కొనవు. నిత్యమైన ఆశీర్వాదము, భూమిని స్వతంత్రించుకుంటే ఆశీర్వాదము, శాశ్వత జీవం గల ఆశీర్వాదము, ఐశ్వర్యం ఇచ్చే ఆశీర్వాదము. ఇది లేకే కదా ఒకరు తెలియకుండా 5 పెనిమిట్లు ఉన్నారు నీకు. ఎంత నీచమైన స్థితిలో ఉన్నావు నువ్వు. అర్థమవుతుంది. వెనకాల ప్రియ క్రైస్తవులు, దేవుడిచ్చిన ఆశీర్వాదం లేకే కదా నోరిప్పితే 10 అబద్ధాలు ఆడుతున్నావు. యథార్థమైన బ్రతుకుందా? ఇంకా తినడానికి కూడా అప్పు చేసుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నావు నువ్వు. ఎంత ఇది దరిద్రత అండి. తినడానికి కూడా కొంతమంది అనుకుంటారు, వాడుకోమండి, వాడుకోం, బియ్యం వాడుకోం. తినడానికి కూడా అప్పు చేసుకునే పరిస్థితుల్లో ఉన్నావంటే ఎంత దరిద్రంలో ఉన్నావు. ఏముంది నీకు జీవితంలో ఆశీర్వాదం? ఒకసారి తర్వాత కన్నీళ్ళు విడిచాడు. ప్రభా, ఆ జ్యేష్ఠత్వం నాకు కావాలి ప్రభా, ఇవ్వాలి ప్రభా. దేశ దిమ్మరగానే తిరిగాడు. ఈరోజు చాలామంది పరసంబంధమైన ఆశీర్వాదం కాకుండా, ఆశీర్వాదం నీకు ఇచ్చిన తర్వాత కూడా దాన్ని కాపాడుకోవడం చేత కాకపోవడం వల్ల దేశ దిమ్మరలుగా తిరిగి ఈ సంఘం కాదని ఆ సంఘం, ఆ సంఘం కాదని ఈ సంఘం, ఈ బోధ కాదని ఆ బోధ, ఆ బోధ కాదని ఈ బోధ, ఈ బాప్తిసం కాదని ఆ బాప్తిసం, ఆ బాప్తిసం కాదని ఈ బాప్తిసం. నువ్వు ఎన్ని మొగ్గలేసినా పరసంబంధమైన ఆశీర్వాదం నువ్వు పొందలేవు. ఎందుకంటే ఓ సిమోను, నీ మనస్సు చాలా భయంకరమైన ఘోరమైన వ్యాధి కలిగింది. ఘోర దుష్టత్వంలో చెడుతనంతో నింపబడ్డది. నేను దైవభక్తి లాభసాధకం అనుకుంటున్నావు, కానీ సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్న ప్రియులారా, ఈరోజు మీకు చెప్పేది ఏంటంటే పర సంబంధమైన ఆశీర్వాదము. దీన్ని పోగొట్టుకోకు. ఇది నీ ప్రస్తుతం నీకు కనపడపోవచ్చు, కానీ నీ పిల్ల తరాలు ఆశీర్వాదానికి వారసులుగా దేవుడిని నిలబెడుతున్నాడు. ప్రస్తుతం నీకు శ్రమగానే ఉంటుంది. ఈ శ్రమలో నుంచే శ్రేష్టమైన ఆశీర్వాదాలు మొలకెత్తుతాయి. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి. ఇది ప్రియుని యందు మనకిచ్చిన ఉచితముగా ఇచ్చి గొప్ప కృపా మహా ఐశ్వర్యము. కృపతో కూడింది, మహిమతో కూడిన ఐశ్వర్యమును దేవుడు మీకు, మీ కుటుంబాలకు దేవుడు ఇచ్చునుగాక. మోకరిందాం, ప్రార్థన చేసుకుందాం.
మోకరిందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభా, హల్లెలూయా, హల్లెలూయా. కట్ చేసి